ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా. ఆర్ఎస్బీ అంటే 20 సంవత్సరాల నమ్మకం. Contact 9393787373. Download RSP Education app. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్. సో జనరల్గా ఈ నోటిఫికేషన్స్ అనేవి కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి. సో దాదాపుగా 4 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్. సో ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ఫస్ట్ టైం ఆర్ఆర్బీ నుండి మనకి ఈ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతున్నది చెప్పలేం. సో అంత ఈజీ కాదు. సో ఇప్పుడు ఈ వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. సో ఈరోజు ఈ వీడియోలో మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన సిలబస్లో రీజనింగ్ టాపిక్ సంబంధించి అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో మీకు తెలుసు, సిలబస్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇందులో రీజనింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి 25 క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అంటే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక్కడ వెయిటేజ్ కనుక మీరు గమనిస్తే 75 క్వశ్చన్స్లో మనకి కేవలం రీజనింగ్ నుండే మనకి 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే అదే కాకుండా మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ 4 సబ్జెక్ట్స్లో అది రీజనింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. సో కొంచెం మీరు ప్రిపరేషన్తో, ప్రాక్టీస్తో సో మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ కాబట్టి సో దీన్ని మీరు లైట్ తీసుకోవద్దు. దీని మీద కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం. అలాగే మనకి ఈ ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించి మనకి 75 మార్క్స్లో మీరు 40+ మీరు స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా CBT 2కి ఎలిజిబుల్ అవుతారు. అంటే కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినా, అంటే రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మీద మీరు ఫోకస్ చేసినా మీరు చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే, నాది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాదు సార్, నాకు మ్యాథ్స్ అంటే భయం, సో నేను దాన్ని మీద కొంచెం తక్కువగా ఫోకస్ చేసి వేరే సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానని మీకు అనిపించవచ్చు కొంతమందికి. అయితే ఈ మ్యాథమెటిక్స్ కూడా మీకు అడ్వాన్స్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. జనరల్గా లెవెల్ 1 క్వశ్చన్సే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది ITI అలాగే డిప్లొమా బేస్ మీద కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో అంత అడ్వాన్స్ క్వశ్చన్స్ ఇవ్వరు. సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా మీరు ఈజీగానే అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇక్కడ మీరు జనరల్ సైన్స్ తీసుకుంటే 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఆ 20 క్వశ్చన్స్ 3 సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అంటే 3 సబ్జెక్టులు చదివితే కానీ మీకు 20 మార్క్స్ రావు. సో అలా కాకుండా మనకి వీటి మీద మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అలాగని దీన్ని వదిలేయమని కాదు నా ఉద్దేశం. సో ఇవి కూడా చదవండి. సో అలాగే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ప్రతి మార్క్ ఇంపార్టెంటే. కాకపోతే ఈ 2 సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేసినా చాలా ఈజీగా క్వాలిఫై అవుతారని నా ఉద్దేశం. ఓకే, రైట్. సో ఈ వీడియోలో ఈ జస్ట్ కేవలం 5 minutesలోనే మనకి రీజనింగ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ దాదాపుగా 25 క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. అదేంటి 5 minutesలోనే మనం 25 క్వశ్చన్స్ చేయడం సాధ్యమేనా అంటే నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను, అలాగే దానికి సంబంధించిన ట్రిక్స్ చెప్తాను. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మనం చూడగానే సెకండ్స్లో ఎలా ఆన్సర్ చేయొచ్చు కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. అలా నేను చెప్పిన లాజిక్స్ కానీ ట్రిక్స్ కానీ మీరు అప్లై చేసి ప్రాక్టీస్ చేయగలిగితే 25 క్వశ్చన్స్ కేవలం 5 minutesలోనే మీరు చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బి సంబంధించిన అన్ని కోర్సుల పైన మీకు ఈ ఆన్లైన్ క్లాస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ అలాగే టెక్నీషియన్ సంబంధించి కావచ్చు. సో మీరు ఏ ఫుల్ కోర్స్ అని తీసుకోండి, కేవలం 999కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మీకు వ్యాలిడిటీ 1 year ఉంటుంది. అండ్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక టాపిక్ క్లాస్ విన్న తర్వాత దానికి సంబంధించిన టెస్ట్ రాయడం వల్ల దానికి సంబంధించిన ఆ టాపిక్ పైన మీకు కమాండ్ అనేది వస్తుంది. అలాగే ఆ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మీకు తెలుసు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. అంటే ఇలాంటి సేమ్ మనకి ఈ టెస్ట్లో కూడా మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ అక్కడ మెయింటైన్ చేస్తారు కాబట్టి సో దాన్ని బట్టి మీకు ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
సో అందుకే ఈ టెస్ట్ సిరీస్లో టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్ అన్నీ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేయి. అంటే మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే లక్షలాది మంది విద్యార్థులకు బోధించగల ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను ఇక్కడ క్లాసెస్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో అంటే కాన్సెప్ట్స్, షార్ట్ కట్స్, అలాగే అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో అంటే ఈ అందులో మనకు 75 మార్క్స్లో 45 మార్క్స్ నేనే టీచ్ చేశాను. అంటే ఇంతకుముందు చెప్పినట్టు జస్ట్ మీరు ఈ 2 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసినా చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. అలాగే మిగతా సబ్జెక్ట్స్ తీసుకున్న కూడా ఇక్కడ ఏ ఫ్యాకల్టీ అని తీసుకోండి, అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% సక్సెస్ అన్నట్టే. ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో. దానికి సంబంధించిన కోర్స్ సంబంధించిన డెమో క్లాస్ కూడా ఉంటాయి. ఒకసారి డెమో క్లాస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? రైట్. ఇక టాపిక్లోకి వెళ్తే మనకి ఈ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో మ్యాక్సిమం టాపిక్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇందులో ఒక సిరీస్ ఇచ్చారు, ఇక్కడ పి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, XW అని ఇలా ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ మనకు కనిపించినప్పుడు జనరల్గా అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ బ్లాంక్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 4 బ్లాంక్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 అంటే ఇక్కడ కింద ఆప్షన్లు కూడా 4 లెటర్స్ ఇస్తారు. అంటే ఇందులో ఈ ఆప్షన్ నుంచి ఏ లెటర్స్ మనం సబ్స్టిట్యూట్ చేయడం వల్ల అది ఒక సిరీస్గా ఫామ్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, రైట్. అయితే ఇలాంటి క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయాలంటే యాక్చువల్గా ఏం చేస్తాం, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఉంది కదా, ఇక్కడ పిని ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూని ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఇలా ఈ లెటర్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల సిరీస్ ఫామ్ అవుతుందా లేదా. సో అంటే అది కరెక్ట్గా సిరీస్ ఫామ్ అయితే అదే ఆన్సర్ అవుతుంది. సో అలా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మీకు సిరీస్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. అలాగే మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఆప్షన్ నుండి లెటర్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సిరీస్ ఫామ్ కాలేదనుకోండి, ఇంకొక ఆప్షన్స్కి వెళ్ళాలి. మళ్ళీ ఆ ఆప్షన్ లెటర్స్ మనం సిరీస్ సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ లెటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సిరీస్ ఫామ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ చూసుకోవాలి. ఇలా ఇది కాకపోతే మళ్ళీ 4th ఆప్షన్ చూసుకోవాలి. అన్ని ఆప్షన్స్ మనం చెక్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఇక్కడే ఫస్ట్ క్వశ్చన్లో ఉంటారు, మీ పక్కవాడు 5th క్వశ్చన్కో 6th క్వశ్చన్కో వెళ్ళిపోతాడు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్, సో మనం అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఆన్సర్ సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్ కాదు, స్మార్ట్ థింకింగ్. ఎవరైతే స్మార్ట్ థింకింగ్ డెవలప్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. సో దీనికి సంబంధించి మరి ఈ క్వశ్చన్ స్మార్ట్గా అంటే చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయొచ్చో ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి, ఇంక్లూడింగ్ బ్లాంక్స్. అంటే ఇక్కడ 1 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే 15, ఇది ఒకటి 16 అంటే టోటల్ 16 ఇచ్చారు. 16 ఇచ్చినప్పుడు మనకి అది సిరీస్ ఫామ్ కావాలంటే ఎన్ని గ్రూప్స్గా మనం డివైడ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నది మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. 16 అంటే మనకి ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 4 లెటర్స్ని 4 గ్రూప్స్గా మనం డివైడ్ చేస్తే 16 వస్తుంది. అలాగే మనకి 2 లెటర్స్ని 8 గ్రూప్స్గా డివైడ్ చేస్తే 16 వస్తుంది. అలాగే 8 గ్రూప్స్ మనకి 8 లెటర్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తే 16 వస్తుంది. ఇలా ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ మూడిట్లో ఎక్కువగా ఛాన్స్ ఏది ఉందంటే ఇందులో మనకి ఇది లీస్ట్ నెంబర్, ఇది హైయెస్ట్ నెంబర్. అంటే ఈ లెటర్స్ గ్యాప్ ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ. సో ఇది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఇలా ఫామ్ కావడానికి. సో మనకి 4 లెటర్స్ 4 గ్రూప్స్గా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు అలాగే థింక్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు మనము 4 లెటర్స్ తీసుకుందాం. 4 లెటర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి 4 లెటర్స్, మళ్ళీ ఇక్కడ నుండి 4 లెటర్స్, మళ్ళీ 4 లెటర్స్. ఓకేనా, రైట్. ఇలా మీరు ఫస్ట్ ఆ 4 లెటర్స్ని గ్రూప్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఆప్షన్ చెక్ చేయండి. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, మనం చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 4 లెటర్స్లో ఇక్కడ పి ఉంది, ఇక్కడ డాష్ ఉంది, XW ఉంది, డాష్ QXW, PQ డాష్ W, PQX డాష్ ఉంది.
అంటే ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ XW ఉంది, ఇక్కడ కూడా XW ఉంది. అంటే ఈ 4 లెటర్స్లో లాస్ట్ 2 లెటర్స్ XW ఉంది, ఇక్కడ కూడా XW ఉంది. అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఆప్షన్లో లాస్ట్ 2 లెటర్స్ XW ఉండాలి. ఈ 4 ఆప్షన్లో ఎక్కడ లాస్ట్ 2 లెటర్స్ XW ఉంది? దీనిలో లేదు, దీనిలో లేదు. అవునా? అంటే 1 కానీ 3 కానీ కావచ్చు. ఇప్పుడు ఇంకొక లెటర్ చూద్దాం. అంటే ఇన్ కేస్ మనకి ఒకే ఆప్షన్లో XW ఉంది, మిగతా ఆప్షన్లో ఆ XW లేదనుకోండి, డైరెక్ట్గా బ్లైండ్గా మీరు ఆన్సర్ టిక్ చేసి ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏది రావడానికి ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ 4 లెటర్స్ చూడండి. ఇందులో మనకి సెకండ్ లెటర్ ఏముంది? ఇక్కడ Q ఉంది. అవునా? రైట్. సో ఇక్కడ సెకండ్ లెటర్ ఏముంది? ఇక్కడ Q ఉంది. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 లెటర్స్ సెకండ్ లెటర్ ఏముంది? Q ఉంది. అంటే ఖచ్చితంగా సెకండ్ లెటర్ Q రావాలి. సో ఈ రెండిట్లో సెకండ్ లెటర్ అంటే ఏంటి? ఇందులో సెకండ్ లెటర్ కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఈ 4 లెటర్స్లో 1, 2 అంటే ఈ సెకండ్ లెటర్ ఏం రావాలి? Q రావాలి. సో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్లో Q అనేది ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి జస్ట్ డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ టిక్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. ఇలా మనం స్మార్ట్గా థింక్ చేయడం వల్ల జస్ట్ చూడగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, కానీ మీరు కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన లెటర్స్ మనకి 9 ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు? 3 into 3 అంటే 3 లెటర్స్ని 3 గ్రూప్స్గా డివైడ్ చేసి తీసుకోండి. ఓకేనా? రైట్. అలా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి 13 లెటర్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం సార్? 13 లెటర్స్ అంటే 3 into 4 3 into 4 ఎంత? 12. సో మరి ఒకటి మిగిలిపోయింది అంటే 1 సపరేట్గా తీసుకోండి. అంటే ఈ 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో 4 గ్రూప్స్ మనకి ఒక సిరీస్ ఫామ్ అవుతుంది, ప్లస్ ఆ 1 అనేది సపరేట్గా లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, మనకి ఇది కూడా సిరీస్లో మనకి భాగంగా క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో ఇస్తున్నారు. సో ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం టైం టేకెన్. సో ఎందుకంటే ఆ ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో అది చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ కనుక గమనిస్తే, ఇఫ్ ఎవ్రీ ఆడ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్ ఈజ్ రీప్లేస్డ్ బై ద నెక్స్ట్ ఆడ్ నెంబర్, అలాగే ఇన్ ద నెంబర్ every even number is replaced by the next even number, then the 8th term from the right of the 4th term from the left is అన్నాడు. ఇచ్చిన శ్రేణిలోని ప్రతి బేస్ సంఖ్యను సంఖ్యా వ్యవస్థలోని తదుపరి బేస్ సంఖ్యతో భర్తీ చేస్తే, అలాగే ప్రతి సరి సంఖ్యని సంఖ్యా వ్యవస్థలో తదుపరి సరి సంఖ్యతో భర్తీ చేస్తే ఎడమ నుండి 4వ పదం యొక్క కుడి నుండి 8వ పదం ఏంటి అని అడుగుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎగ్జామ్లో ఒకలాంటి టెన్షన్ ఉంటుంది మనకి. అలాంటి టెన్షన్లో ఈ సెంటెన్స్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒకవేళ మీరు అండర్స్టాండ్ చేసుకున్నా దాని ఆన్సర్ సాల్వ్ చేయడం ఖచ్చితంగా కొంచెం టైం టేకెన్. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి ఈ కాన్సెప్ట్ని ఏంటో అండర్స్టాండ్ చేసుకుని ట్రై చేద్దాం. తర్వాత చూడగానే ఏమి చేయకుండా, అంటే పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ ఎలా చేయొచ్చో కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? రైట్. సో ఇందులో మనకి క్వశ్చన్ ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నారు? మనకి ప్రతి బేస్ సంఖ్యని తదుపరి బేస్ సంఖ్యతో భర్తీ చేయాలంట. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అందులో బేస్ సంఖ్యకి ఏదైతే ఉందో దాన్ని తదుపరి బేస్ సంఖ్యతో భర్తీ చేయమన్నాడు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, సరి సంఖ్యను తదుపరి సరి సంఖ్యతో భర్తీ చేయమన్నాడు. అంటే బేస్ సంఖ్యనేమో నెక్స్ట్ నెంబర్ తీసుకోండి, నెక్స్ట్ బేస్ సంఖ్య, సరి సంఖ్యకేమో నెక్స్ట్ సరి సంఖ్య తీసుకోండి అంటున్నాడు. ఓకే? రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో 5 ఉంది కదా. సో 5 అంటే బేస్ సంఖ్య. సో బేస్ సంఖ్య కాబట్టి తదుపరి బేస్ సంఖ్య ఏమొస్తుంది? తదుపరి బేస్ సంఖ్య ఏమొస్తుంది? 7 వస్తుంది. అలాగే నెక్స్ట్ 4 అనేది సరి సంఖ్య. సరి సంఖ్యకి నెక్స్ట్ సరి సంఖ్య తీసుకోండి, బేస్కి నెంబర్కి నెక్స్ట్ బేస్ నెంబర్ తీసుకోండి అన్నాడు. సో 4కి నెక్స్ట్ మనకి ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అంటే నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది? మనకి 6. అలాగే 4, 6 అంటే ప్రతి ఈవెన్ నెంబర్కి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ తీసుకోండి, ఆడ్ నెంబర్కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకోండి. 2 ఈవెన్ నెంబర్ అంటే మన నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వస్తుంది 4. నెక్స్ట్ అలా అన్ని తీసుకోవాలి. ఓకే? 6కి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 8. 7కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 9. 3కి ఆడ్ నెంబర్ 5, మళ్ళీ 5, 1కి 3, 4కి 6, 6, 9, 6, మళ్ళీ 3 కంటే 5 తర్వాత 7, నెక్స్ట్ 1కి 3. ఇలా రాసుకోండి అన్నాడు. ఓకేనా?
రాసుకున్న తర్వాత ఏం చేయమంటున్నాడు చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. దెన్ ద 8th టర్మ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద 4th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్. అంటే ఎడమ నుంచి 4వ టర్మ్ ఏమొస్తుంది? ఎడమ నుంచి అంటే మీ లెఫ్టే, ఓకే, మీ లెఫ్ట్. కుడి నుంచి అంటే మీ రైటే తీసుకోవాలి, ఓకేనా, రైట్. నౌ ఎడమ నుంచి 4th టర్మ్ అంటే 1 2 3 4. సో ఎడమ నుంచి మనకి 4th టర్మ్ ఏమొచ్చింది మనకి ఇక్కడ 4, ఓకే, రైట్. తర్వాత ఏమన్నాడు? దెన్ ద 8th టర్మ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద 4th టర్మ్. అంటే ఈ 4th టర్మ్కి కుడి వైపున, సో కుడి నుండి మనకి 8వ పదం తీసుకోమన్నాడు. అంటే 4th టర్మ్ నుంచి రైట్కి కుడి అంటే 8వ పదం ఏమొస్తుంది? 1 2 3 4 5 6 7 8, ఓకే, సో 8 వస్తుంది. ఇదే కదా, రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 9. దట్స్ ఇట్. ఇది వాడు చెప్పిన క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్. అయితే ఇక్కడ చూడండి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతకుముందు చెప్పినట్టు స్మార్ట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సిన్సియర్గా ఉండొద్దు. వెరీ సిన్సియారిటీ ఈజ్ వెరీ డేంజరస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్. అంటే ఇక్కడ వాడు ఏం చెప్తే అది చేయొద్దు. అంటే వాడు ప్రతి బేస్ సంఖ్యకి నెక్స్ట్ బేస్ సంఖ్య తీసుకోండి, ప్రతి సరి సంఖ్యకి నెక్స్ట్ సరి సంఖ్య తీసుకోండి. ఎడమ నుంచి 4వ పదం చూడండి, దానికి కుడివైపున 8వ పదం ఎంత అనేది క్వశ్చన్ చూస్తే మనకి 9 వచ్చింది. ఇక్కడ ఉంది కదా ఆప్షన్లో కదని హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ మాత్రమే వస్తాయి, ఏమి రావంటే జాబ్స్ రావు. సో ఇంతకుముందు చెప్పినట్టు స్మార్ట్ థింకింగ్ అంటే ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్స్ని మనం జస్ట్ డైరెక్ట్గా ఏమి చేయకుండానే, అంటే పెన్ను యూజ్ చేయకుండా చూడగానే ఆన్సర్స్ ఎలా చేయొచ్చు ఇప్పుడు చూద్దాం, ఓకే, రైట్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాడు ఏదైతే చెప్పాడో దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి కరెక్ట్గా, కానీ ఇక్కడ ఏమి రాయకండి, అది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా, రైట్. సో తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ చూస్తే 4th టర్మ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అన్నాడు. ఇక్కడే 4th టర్మ్ లెఫ్ట్ అంటే 1 2 3 4. మళ్ళీ దానికి కుడివైపున 8వ పదం అన్నాడు. 1 2 3 4 5 6 7 8. సో ఇది అయితే ఇప్పుడు ఈ 7 ఆన్సర్ అవుతుందా అంటే మరి ఒక కండిషన్ చెప్పాడు కదా, ప్రతి బేస్ సంఖ్యకి నెక్స్ట్ బేస్ సంఖ్య ఇవ్వన్నాడు. అంటే మనకు వచ్చింది ఇక్కడ బేస్ సంఖ్యకి నెక్స్ట్ బేస్ సంఖ్య అవుతుంది. 7కి నెక్స్ట్ బేస్ సంఖ్య ఎంత అంటే 9. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ 9 అని చేయాలి. ఇలా ఎప్పటికప్పుడు, అంటే నేను చెప్పినట్టే ఫాలో కావాలని రూల్ ఏం లేదు. సో నువ్వు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా ఈ స్మార్ట్ థింకింగ్ని డెవలప్ చేసుకోవాలి. జస్ట్ ఆన్సర్ కోసమే ఆరాటపడకు, దాన్ని ఇంకా మనం డిఫరెంట్ వేస్లో వీలైనంత ఫాస్ట్గా మనం ఎలా చేయొచ్చు అనేది, అది ఆప్షన్ నుంచి చేయొచ్చా, అలాగే మనకి క్వశ్చన్ నుంచి చేయొచ్చా అనేది ఎప్పటికప్పుడు నువ్వు డెవలప్ చేసుకోవాలి, ఓకే. సో అప్పుడే నీకు ఎగ్జామ్లో ఆ టైం మేనేజ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. మీకు తెలుసా ఇందులో మీకు ఎంత టైం ఉంటుంది? కేవలం 60 minutes, ఓకే, జస్ట్ 60 minutes. ఇక్కడ చూడండి 60 minutes. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? 75 questions. నీకు ఎంత టైం ఉంది? ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి జస్ట్ 45 seconds ప్లస్ ఉంది అంతే. అంటే ఒక్క నిమిషం కూడా లేదు. అంటే ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేయాలి అంత టైంలో అంటే అంత ఈజీ కాదు కదా. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ స్పీడ్ ఎలా చేయాలి, అంటే ఎలా మనం ఆన్సర్స్ ఈజీగా తీసుకురావచ్చు అనేది ఆ క్వశ్చన్ బట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఆ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ గడియారంలో 9:30 అద్దంలో ప్రతిబింబ సమయాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే మనకి మిర్రర్లో ఎలా కనిపిస్తుంది 9:30 టైం అనేది ఎలా కనిపిస్తుంది అన్నాడు. సో మీకు తెలుసు మనకి ఈ 9:30 టైం ఎలా అవుతుంది, మనకి 9. సో మనకి 9 అంటే మనకి ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది. సో ఇక్కడ స్మాలర్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడ బిగ్గర్ హ్యాండ్ ఉంటుంది, అవునా. సో ఇప్పుడు మనకి ఎంత టైం అయిందంటే 9:30 అని చెప్పవచ్చు. దీన్ని మిర్రర్లో చూపిస్తే ఎంత టైం కనిపిస్తుంది అన్నారు. సో కొన్ని సందర్భాల్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం, దీన్ని ఇక్కడ తీసుకొని కన్ఫ్యూజ్ అవుతాం. సో మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా చూడగానే మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా? సో ఎప్పుడైతే ఇలా మిర్రర్ ఇమేజ్ కనిపిస్తున్న టైం ఇచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన టైంని, ఎంత టైం ఇచ్చారు 9:30 ఇచ్చారు, దాన్ని 12 నుంచి లేట్ చేయండి అంతే, ఓకే. సో మనకి 12 ఎంత, మనకి టైం ఎంత 12 o'clock కదా, రైట్. సో 12 o'clock నుంచి లేట్ చేయండి. సో 12 o'clock నుంచి 9:30ని లేట్ చేస్తే మీకు అది మిర్రర్ ఇదిలో కనిపిస్తుంది ఎంత అనేది.
సో మిర్రర్లో ఎంత కనిపిస్తుంది మనకి? సో 12 నుంచి 9:30 చేస్తే మనకి వచ్చేది 2:30 కదా. సో అది మిర్రర్లో దాని టైం ఎంత కనిపిస్తుంది అంటే 2:30. సో ఎప్పుడైనా సరే ఇలా టైం ఇచ్చినప్పుడు జస్ట్ డైరెక్ట్గా 12 నుంచి ఆ ఇచ్చిన టైం లెట్ చేయండి, మీకు డైరెక్ట్గా మిర్రర్ ఇమేజ్లో యాక్చువల్గా ఎంత కనిపిస్తుందో తెలుస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెలెక్ట్ ద నెంబర్ మిస్సింగ్ ఫ్రమ్ ద గివెన్ సీక్వెన్స్. అంటే మనకి ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం డేంజరస్ టాపిక్ అని చెప్పవచ్చు, నెంబర్ సిరీస్. ఎందుకంటే ఆ క్వశ్చన్ చూడగానే మనకు వచ్చేమో అనిపిస్తుంది, కానీ చేస్తుంటే కానీ తెలియదు అది వస్తుందో రాదో అని. సో మనకు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆ క్వశ్చన్ చూడగానే మన మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి, ఏమని నాకు వచ్చి నేను చేయగలుగుతాను అని. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఆ క్లాస్ విని ఉంటారు, ఎక్కడో దగ్గర ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఆ క్వశ్చనే మనం నేర్చుకున్న క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ కాదు కదా, ఇక్కడ క్వశ్చన్ వేరే వస్తాయి. అంటే కాన్సెప్ట్ అదే ఉన్నా అక్కడ క్వశ్చన్ వేరే అవుతుంది. సో అప్పుడు మనకు అక్కడికక్కడ ఆ క్వశ్చన్ బట్టి దాని లాజిక్ మనం ఐడెంటిఫై చేయాలంటే కొన్ని సందర్భాల్లో అంత ఈజీ కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 1, 2, 6 ఇచ్చి డాష్ ఇచ్చి 120 ఇచ్చి 720 ఇచ్చారు. అంటే ఇందులో ఒక నెంబర్ మిస్ చేశారు. సో జనరల్గా నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను, మీరు మ్యాక్సిమం అంటే 99% కేసులో మీరు చూడగానే ఆన్సర్ చేయగలుగుతారు. అది ఎలా చూద్దాం. నా ఎప్పుడైనా ఈ నెంబర్ సిరీస్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఇది ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది చూడండి. నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మన ఛాన్సెస్ ఏముంటాయి? అడిషన్, మల్టిప్లికేషన్స్లో ఉంటాయి, లేదా స్క్వేర్స్లో ఉంటాయి, లేదా క్యూబ్స్లో ఉంటాయి. ఆ సిరీస్ అలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మనకి మళ్ళీ ఈ 4లో ఏది ఉండొచ్చు ఛాన్సెస్ అంటే, మీరు ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ అంటే దీనికి ముందు నెంబర్తో పోల్చుకుంటే నెక్స్ట్ నెంబర్ 2 టైమ్స్ కానీ 2 టైమ్స్కి దగ్గరలో కానీ లేదా 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ ఉంటే జనరల్గా ఛాన్సెస్ ఏముంటుందంటే మల్టిప్లికేషన్సే ఉంటాయి. అలా కాకుండా 2 టైమ్స్ కంటే తక్కువ డిఫరెన్స్తో మనకి ఆ గ్యాప్ ఉంటుందనుకోండి, ఛాన్సెస్ మనకి అడిషన్స్లో ఉంటాయి. ఇంకా స్క్వేర్ క్యూబ్స్ అనేది మనకి చూడగానే తెలిసిపోతుంది. మీరు స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 క్యూబ్ ఎంత అంటే 343, అక్కడ 344 ఉందనుకోండి, మీకు తెలుస్తుంది అది 7 క్యూబ్ దగ్గరలో ఉంది కాబట్టి n³ + 1 లాజిక్ ఉంటుందని. సో ఈ 2 కేసులో మనం ఈజీగానే అనలైజ్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక నెంబర్కి ముందు నెంబర్తో పోల్చుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏముంది మనకి? 2 టైమ్స్ ఉంది చూడండి. 1 × 2 2. నెక్స్ట్ చూడండి 2 × 2 4, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు కూడా 2 టైమ్సే చెక్ చేసుకోండి, అప్రాక్సిమేట్లీ చెక్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ఈ యొక్క 2 నెంబర్ చూస్తే కన్క్లూజన్ రావద్దు, మిగతా నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేయాలి. 120కి 2 టైమ్స్ ఎంత? 240, కానీ ఎక్కువ 720 ఉంది. అంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఏం కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ? ఛాన్సెస్ మనకి 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది మల్టిప్లికేషన్స్లోనే ఉంటుంది. మరి ఒకసారి కన్ఫర్మ్ అయిపోయింది అది మల్టిప్లికేషన్స్లోనే ఉంది అని. మరి ఇంటూ 2 చేయాలా, ఇంటూ 3 చేయాలా, ఇంటూ 4 చేయాలా, ఏం చేస్తే ఆ నెక్స్ట్ నెంబర్స్ మనం రీచ్ అవుతాం? అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ 2 నెంబర్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ టైమ్స్ కన్ఫర్మ్ చేసుకోండి. 1కి 2కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 2కి 6కి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. అంటే ఒక లాజిక్ ఫామ్ అవుతుంది చూడండి. 2 టైమ్స్ 3 టైమ్స్, నెక్స్ట్ ఎంత రావాలి? 4 టైమ్స్ రావాలి. అవునా, రైట్. సో అంటే లాజిక్ ఈజ్ క్లియర్. ఇంటూ 2 ఇంటూ 3 నెక్స్ట్ ఇంటూ 4 రావాలి, అలా ఇంటూ 5. ఓకే, నా 1 × 2 2, 2 × 3 6, 6 × 4 24 రావాలి. అవునా, రైట్. సో ఆన్సర్ ఎంత అంటే 24. మళ్ళీ 24 × 5 చేస్తే 120 రావాలి. ఎస్, 24 × 5 చేస్తే 120 వచ్చింది. సో మ్యాక్సిమం నాకు ఇదే ఉంటుంది. మళ్ళీ దీన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక సిరీస్ మీకు తెలిసిపోతుంది లాజిక్ అదని చెప్పినప్పుడు మళ్ళీ అన్ని నెంబర్స్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, రైట్. అంటే ఇదంటే ఎగ్జాక్ట్లీ ఏంటి సార్, సమ్ టైమ్స్ మనకి డిఫరెంట్ నెంబర్స్ ఇస్తారు. ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఇచ్చారు అనుకోండి, 6 బదులు 7 ఇచ్చారు. అప్పుడు లాజిక్ ఏముంటుంది? ఇంటూ 3 ఉంటుంది. 2 × 3 6, 7 ఇచ్చారంటే +1 యాడ్ చేశారు. అంటే అల్టిమేట్లీ అంటే సిరీస్ మల్టిప్లికేషన్ ఉంటుంది. అది 2 టైమ్స్ 3 టైమ్స్లో ఉంటుంది. సమ్ టైమ్స్ +2 -2 +3 -3 +5 -5 కూడా ఉండొచ్చు. ఓకేనా, రైట్. అలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది వాటి మీద. ఓకేనా, రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి నెంబర్సే ఇచ్చారు, కాకపోతే ఇక్కడ సెలెక్ట్ ద రాంగ్ నెంబర్ అని ఇచ్చారు. అంటే ఇచ్చిన సిరీస్ నుంచి తప్పు సంఖ్యని కనుక్కోండి అన్నారు. సో ఇంతకుముందు క్వశ్చన్స్లో ఏంటంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్లో ఇక్కడ మధ్యలో కానీ ఇలా ఒక నెంబర్ మిస్ చేస్తారు, లేదా లాస్ట్లో అన్ని నెంబర్స్ ఇచ్చి లాస్ట్లో ఒక నెంబర్ మిస్ చేస్తారు, దాన్ని సిరీస్ అంటారు. సో అక్కడ ఆ సిరీస్ని బట్టి మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది.
బట్ ఇక్కడ చూస్తే మనము ఇందులో ఎక్కడ కూడా మళ్ళీ మధ్యలో మనకి నెంబర్ ఇచ్చలేదు. అయితే ఆ ఇచ్చిన నెంబర్స్లో ఒకటి రాంగ్ ఉంది, అది ఏంటి అని అడుగుతున్నారు. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే సేమ్ మనం నెంబర్ సిరీస్లో ఏ లాజిక్ అయితే అప్లై చేశామో సేమ్ లాజిక్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. సేమ్ లాజిక్ అంటే ఏంటి, ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఆ సిరీస్ ప్రకారం ఒక నెంబరు అక్కడ ఆ సిరీస్లో మనకి రావద్దు, ఆ నెంబర్ ఏంటి అంటున్నారు. అంటే దీనికి కూడా సేమ్ లాజిక్. అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా, ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అవునా రైట్. అలా మరి ఇంక్రీజ్ అవుతే మనకి అడిషన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో మల్టిప్లికేషన్స్లో అడిషన్స్లో ఛాన్స్ ఉన్నాయని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇక్కడ 2 టైమ్స్ చూడమని చెప్పాను. 6 × 2 12. ఓకే, ఒక్క నెంబర్ చూస్తే కన్క్లూజన్ రావద్దు, మిగతా నెంబర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. 12 × 2 24, అంటే 2 టైమ్స్ తగ్గింది చూడండి. 20 × 2 40, 32 ఇచ్చారంటే తగ్గింది. ఇలా మీరు ఇలా నెంబర్స్ అన్ని చూసుకుంటూ పోతే అన్నీ కూడా 2 టైమ్స్ కంటే చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి మల్టిప్లై చేసినప్పుడు 2 టైమ్స్ కంటే తక్కువ ఉంటుందో ఛాన్సెస్ ఏముంటుందంటే అడిషన్. అంటే దీన్ని డిఫరెన్స్ అండ్ నెంబర్స్ కూడా కావచ్చు, అంటే ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్లోనే చూసుకోండి. అంటే మీరు ఇలా ఎనలైజ్ చేయగలిగితే జస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇంక్రీజింగ్, అది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఛాన్సెస్ ఏమున్నాయని మీరు ఎనలైజ్ చేయగలిగితే మీరు 90% ఆన్సర్ రీచ్ అవుతున్నట్టే, అది ఎలాంటి క్వశ్చన్ అయినా సరే. ఓకేనా రైట్. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. 6కి 12 డిఫరెన్స్ ఎంత, 6. అలాగే 12కి 20కి డిఫరెన్స్ ఎంత, 8. 20కి 32 డిఫరెన్స్ ఎంత మనకి 12. 32కి 42 డిఫరెన్స్ ఎంత, 10. ఒక సిరీస్ ఫామ్ కాలేజ్ చూడండి. అంటే ఇక్కడ 6 డిఫరెన్స్ వచ్చింది, 8 డిఫరెన్స్ వచ్చింది. ఒకవేళ మనకి ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 4 డిఫరెన్స్ అనుకుంటే 2 4 నెక్స్ట్ 6 డిఫరెన్స్ రావాలి ఈవెన్ నెంబర్స్లో మనకి డిఫరెన్స్ తీసుకుంటే. అంటే మనకి ఇక్కడ కానీ మళ్ళీ 2 డిక్రీజ్ అయింది, ఇక్కడ 12 10 అంటే 2 డిక్రీజ్ అయింది, అంటే ఇక్కడే ఎక్కడో రాంగ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. 6 8, మనకి 6 8 ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, 10, అంటే 8 తర్వాత 10 డిఫరెన్స్ రావాలి అనుకుందాం. సో ఇక్కడ 10 డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, మనకి 20 ఉంది, అంటే ఇక్కడ ఎంత రావాలి, 30 రావాలి. అవునా, అంటే 32 బదులు 30 రావాలి. ఒకవేళ 30 తీసుకుంటే మనం ఏదైతే థింక్ చేశామో ఆ లాజిక్ కరెక్ట్ అయినా లేదా అనేది నెక్స్ట్ నెంబర్స్ని చూసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ 6 8 10 తీసుకున్నాం, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత రావాలి, 12 రావాలి. అంటే 30కి +12 యాడ్ చేస్తే 42 రావాలి, వచ్చింది. అంటే మన సిరీస్ ఫామ్ అకార్డింగ్ టు సిరీస్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ నెంబరు రాంగ్ వస్తుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ 10 డిఫరెన్స్ రావాలి, 12 డిఫరెన్స్ వచ్చింది. ఇందులో తప్పుగా ఇవ్వబడిన సంఖ్య ఏంటంటే 32 అని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఎంత అంటే 3rd ఆప్షన్. ఓకేనా రైట్. సేమ్ నెంబర్ సిరీస్లో ఎలా అయితే చేస్తారో సేమ్ అలాగే థింక్ చేసి మీరు చేయగలిగితే మ్యాక్సిమం కేసులో మీరు చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మనం రీసెంట్ ఎగ్జామ్స్ కనుక గమనిస్తే లాజికల్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. లాజికల్ రీజనింగ్లో ఏముంటాయి మనకి, ఆర్గ్యుమెంట్స్ అంటే వాదనలు, అజంప్షన్స్ ఊహలు, అలాగే కోర్స్ ఆఫ్ యాక్షన్ నిశ్చితాలు నిర్ణయాలు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనకి లాజికల్ రీజనింగ్లో ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ లాజికల్ రీజనింగ్కి వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో కొన్ని ఎగ్జామ్స్లో అయితే స్పెషల్గా మెన్షన్ చేస్తున్నారు లాజికల్ రీజనింగ్ అని, ఒక సపరేట్ పార్ట్గా మెన్షన్ చేస్తున్నారు. సో అలా మనకి ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా అంటే అవుట్ ఆఫ్ 25కి సో ఖచ్చితంగా అంటే మినిమం 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా చాలా సింపుల్ కాన్సెప్టే, కానీ మిస్టేక్ చేయడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఆ 3 to 4 క్వశ్చన్స్ చాలా ఈజీగా అంటే ఎక్కువగా టైం తీసుకోకుండా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఇందులో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాం. అంటే లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏంటంటే ఇందులో ఒక క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చింది చూడండి, ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్. ఓకే నా సో ఇందులో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కింది ప్రశ్న చదివి ఇవ్వబడిన వాదనలో ఏది బలంగా ఉందో నిర్ణయించండి అన్నాడు. సో క్వశ్చన్ ఏంటి చూద్దాం. షుడ్ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ బి గివెన్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనకి రిక్రూట్మెంట్ పరీక్షల్లో లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు ఇవ్వాలా అని అడుగుతున్నాడు. అది ఒక స్టేట్మెంట్. అంటే మనకి లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అసలు ఎందుకు ఇస్తున్నారు అన్నది మనకు తెలియాలి. సో అంటే ఆ క్యాండిడేటు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో
ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఆ రెస్పాండ్ అయ్యే ఎబిలిటీ ఆ క్యాండిడేట్కి ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ దానికి సంబంధించి మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఈ వాదనలు ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నాయి అన్నది మనం ఎనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఇది స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, ఇట్ టెస్ట్ ద జనరల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ డే టు డే ఫంక్షనింగ్ అని ఒక ఆర్గ్యుమెంట్. ఇంటెలిజెన్స్ అలాంగ్ విత్ స్కిల్స్ ఈజ్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ అని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఇది రోజువారీ పనితీరును, ముఖ్యమైన వ్యక్తి యొక్క సాధారణ మేధస్సును పరీక్షిస్తుంది. ఓకే, సో అలాగే నైపుణ్యంతో పాటు తెలివితేటలు అదనపు ప్రయోజనము అన్నాడు. సో ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం కూడా అదే. ఆ లాజికల్ రీజనింగ్ ఎందుకు ఇస్తున్నారు అంటే, సో మనకి ఇక్కడ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంపార్టెంట్ ఫర్ డే టు డే ఫంక్షనింగ్. అంటే ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఈ లాజికల్ స్కిల్స్ అనేవి, అంటే ఆ థింకింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, అవసరం కాబట్టి, సో అది దాని యొక్క ఉద్దేశం కూడా అదే. ఓకే, సో ఇది ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పవచ్చు. అలాగే మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చాలా సందర్భాలు చూస్తున్నాం, కేవలం సబ్జెక్ట్ని టెస్ట్ చేయరు. సో సబ్జెక్ట్తో పాటు మనకి అదనపు అంటే నైపుణ్యంతో పాటు తెలివితేటలు అదనపు ప్రయోజనం ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ అలాంగ్ విత్ ద స్కిల్స్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటాడు. సో ఖచ్చితంగా అంటే అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. జస్ట్ సబ్జెక్ట్తో పాటు మనకి అడిషనల్గా ఇంకా అంటే స్కిల్స్ ఏవైతే అవసరమో వాళ్ళకి అలాంటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం ద్వారా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకే ఈ లాజికల్ రీజనింగ్ కూడా ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటి, సో నైపుణ్యంతో పాటు తెలివితేటలు కూడా అవసరము, అదనపు ప్రయోజనం కాబట్టి సో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అని చెప్పవచ్చు. అంటే ఆ స్టేట్మెంట్కి ఈ రెండు ఎంతవరకు బలంగా ఉన్నాయి ఈ వాదనలు అనేది మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే రెండు బలంగా ఉన్నాయి కాబట్టి మనకి కింద ఇచ్చిన ఆన్సర్లో ఏ ఆప్షన్లో బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్ ఎస్. సో రెండు మనకి బలంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4 అనేది మనం టిక్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ ఆ క్వశ్చన్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇచ్చిన వెన్ రేఖా చిత్రం వివిధ భాషలు మాట్లాడగల విద్యార్థులను సూచిస్తుంది. దాని ప్రకారం సరిగ్గా 2 భాషలు మాట్లాడగల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకి 3 డయాగ్రామ్స్ ఇచ్చారు. ఒకటి ఇంగ్లీష్, హిందీ అండ్ అలాగే తమిళ్ ఇచ్చారు. సో ఇందులో మనకి సరిగ్గా 2 అన్నాడు. ఈ పాయింట్ చూడండి, సరిగ్గా అంటే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎగ్జాక్ట్లీ 2 లాంగ్వేజ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 2 లాంగ్వేజ్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 2 లాంగ్వేజ్ అంటే 2 లాంగ్వేజ్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా తీసుకోవద్దు. ఓకే, సో ఖచ్చితంగా 2 లాంగ్వేజే చదవాలి. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనం చూస్తే, మీరు ఇందులో చూస్తే అంటే రెండిట్లో కామన్గా ఉండాలి. రెండు డయాగ్రామ్లో కామన్గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎల్ ఉంది. ఓకేనా, సో ఎల్ కామన్గా ఉంది. దేనిలో ఉంది? హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. సో ఎల్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 2 లాంగ్వేజ్. అలాగే నెక్స్ట్ ఎం ఉంది చూడండి. ఎం తమిళ్లో ఉంది, అలాగే ఇంగ్లీష్లో ఉంది. నెక్స్ట్ ఓ ఉంది. ఓ అంటే మనకి హిందీ ఉంది, ఇక్కడ తమిళ్ ఉంది. అంటే రెండిట్లో ఉంది కదా, సో రైట్. ఇంకా ఏమైనా ఉన్నాయా మనకి ఎగ్జాక్ట్లీ 2 లాంగ్వేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ తీసుకోవద్దు. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేయడం ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఎన్ అనేది మనకి హిందీ ఉంది, అలాగే తమిళ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, కానీ 3 లాంగ్వేజ్ అవుతుంది కదా. వాడు చెప్పింది ఏంటి? ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఎగ్జాక్ట్లీ కాబట్టి సరిగ్గా 2 కాబట్టి సో అది 3 అవుతున్నాయి. సో అవి తీసుకోలేము. సో మనకి ఏమేమి ఉంటాయి? మనకి ఎల్ఎంఓ వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే ఎల్ఎంఓ. ఓకేనా, జస్ట్ ఆ సెంటెన్స్ని కరెక్ట్గా మీరు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద నెంబర్ 1 ఆన్ ద క్లాక్ ఈజ్ రీప్లేస్డ్ బై ద లెటర్ ఎం, ద నెంబర్ 2 ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్ అండ్ సో ఆన్, దెన్ వెన్ ద టైమ్ ఈజ్ 21 PM అంటే ఏంటి? మనకి రైల్వే టైమింగ్స్ అంటే మనకి 9 o'clock కదా. సో 9 PM. 21 అంటే ఓకే, 22, 23, 24. ఓకే, 24 అంటే 12. ద హవర్ హ్యాండ్ విల్ బి అట్ లెటర్. ఓకే, గడియారంలోని ఒక సంఖ్యని ఎం అక్షరంతో చేస్తే సంఖ్య 2ని ఎంతో భర్తీ చేస్తే ఆపై సమయం 21 PM గంట ముళ్ళు ఉంటుంది. సో దానికి సంబంధించిన మనకి లేక ఏం లేదు. రైట్, సో ఎంత టైం ఉంటుంది అన్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఇఫ్ ద నెంబర్ 1 అన్నాడు అంటే 1 o'clock టైం 1 అయినప్పుడు మనకి ఏం చూపిస్తుంది అన్నాడు. అలాగే టైం 2 అయినప్పుడు మనకి ఆ లెటర్ ఏం చూపిస్తుంది? ఎన్. అలా మళ్ళీ టైం 3 అయినప్పుడు ఓ,
టైం 4 అయినప్పుడు టీ అలా సూచిస్తున్నాడు. అలా సూచించినప్పుడు మనకి టైం 21 అంటే మనకి 9 PM. ఓకే, 21 అంటే 9 PMకి ఏ లెటర్ చూపిస్తుంది అన్నాడు. సింపుల్. ఓకే, రైట్. సో ఇందులో M1 చూపిస్తుంది కదా. సో 1కి 9కి డిఫరెన్స్ ఎంత? 1కి 9 డిఫరెన్స్ ఎంత? +8. ఓకే, అలాగే Mకి +8 చేయండి. సో ఆల్ఫాబెట్ లెటర్స్లో మీకు తెలుసు M13, N14 కదా. అలా M13 +8 చేస్తే ఎంత? 21 వస్తుంది. మరి 21 లెటర్ ఏంటి? U. సో మీకు ఐడియా ఉండాలి ఖచ్చితంగా ఆల్ఫాబెట్ లెటర్స్ వాటి యొక్క స్థానాలు ఐడియా ఉండాలి. దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు అంటే బైహార్ట్ చేయకుండా కేవలం ఒక 5 minutes కాన్సెప్ట్తో మీరు ఎలాంటి లెటర్స్ అయినా సరే చాలా ఈజీగా చెప్పగలుగుతారు. ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ అనేవి మీరు నిద్ర నుంచి లేపి అడిగినా ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. T అంటే 20 అని, U అంటే 21 అని. ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి మీరు డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఖచ్చితంగా లెటర్స్ వాటి యొక్క స్థానాలు మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, రైట్. సో 21 లెటర్ ఏంటి? U. సో ఆన్సర్ ఎంత అవుతుంది? U. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇవ్వబడిన సంబంధిత జత ఆధారంగా తప్పిపోయిన పదాన్ని ఎంచుకోండి అన్నాడు. అంటే ఇది ఎనాలజీ అంటారు, అంటే పోలిక. అంటే ఇక్కడ మనకి ఈ లెటర్స్కి ఇక్కడ ఒక కొన్ని లెటర్స్ ఇచ్చారు. సేమ్ అదే సిమిలారిటీ అంటే పోలిక నెక్స్ట్ లెటర్స్కి తీసుకోవాలి మనం. సో కోడింగ్ డీకోడింగ్ కూడా సేమ్ కాన్సెప్ట్ అదే ఉంటుంది. ఇక్కడ లెటర్స్కి లెటర్స్లు కోడ్ చేస్తారు. సో సేమ్ అదే లాజిక్ మనము నెక్స్ట్ లెటర్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మళ్ళీ రిపీట్ అయ్యా లేదో ఒకసారి చూసుకోండి. అంటే సేమ్ అవే లెటర్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయి చూడండి. అలా ఎప్పుడైతే రిపీట్ అయ్యాయో ఆ లెటర్స్ని అక్కడ జంబుల్ చేస్తున్నారని అర్థం. సో అంటే ఈ లెటర్ అక్కడ, థర్డ్ లెటర్ ఫస్ట్ ప్లేస్లో, ఫస్ట్ లెటర్ ఫోర్త్ ప్లేస్లో అలా జంబుల్ చేయడం. సో అలా లెటర్స్ రిపీట్ కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే గ్యాప్ చూసుకోండి. అంటే ఒక లెటర్ మధ్యలో ఒక లెటర్ గ్యాప్ ఎంత ఉంది, రివర్స్లో ఉందా, ఫార్వర్డ్లో ఉందా, అది మీకు కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ అవి చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఆప్షన్ చూస్తే మనకి ఈ PO అన్నిట్లో ఉంది చూడండి. అంటే ఈ అన్నిట్లో PO ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆ POని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్పుడు POని ఇగ్నోర్ చేయండి. సో POని ఇగ్నోర్ చేయండి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే మనకి. మీరు ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవ్రీ టైం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఎంత టైంని సేవ్ చేయగలుగుతాను, ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాను, ఎన్ని డిఫరెంట్ వేస్లో చేయగలుగుతాను, ఏది బెస్ట్ వే, ఇలా ఎప్పటికప్పుడు నువ్వు అనాలిసిస్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్క సెకండ్లోనే నీ జీవితం మారిపోతుంది. ఒక్క సెకండ్ నీ చేతిలో ఉందనుకో, నువ్వేం చేస్తావు, ఒక క్వశ్చన్కి రౌండ్ అప్ చేస్తావు. ఓకే, సర్కిల్ డార్క్ చేస్తావు. అక్కడ ఆ క్వశ్చన్ సర్కిల్ డార్క్ చేయడం వల్ల నీకు ఒక మార్క్ వస్తుంది. ఆ ఒక్క మార్కులోనే నీకు జాబ్ రావచ్చు, ఆ ఒక్క మార్కులోనే జాబ్ మిస్ కావచ్చు. అంటే ఒక్క సెకండే నీ జీవితాన్ని మారుస్తున్న విషయాన్ని నువ్వు ఎప్పటికప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంటే ఈ 2 లెటర్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, మనకి ఇంకా ఫస్ట్ C చూద్దాం. C చూడాలంటే ఇక్కడ M చూడాలి కదా. M ఎక్కడ ఉంది? థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే C థర్డ్ పొజిషన్లో రావాలి కదా. థర్డ్ పొజిషన్లో ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఓకేనా, రైట్. ఇక్కడ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదు. అంటే 1 కానీ 3 కానీ ఛాన్స్ ఉంది. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇక్కడ CA ఉంది అంటే మళ్ళీ మనం ఏని చూడాల్సిన అవసరం లేదు రెండిట్లో. నెక్స్ట్ డైరెక్ట్గా మీరు ఏం చేస్తారు, కానీ ఇక్కడ T కానీ E కానీ ఉండాలి, ఏదో ఒకటి చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ T చూద్దాం. సో T చూడాలంటే ఇక్కడ మనకి లాస్ట్లో ఇక్కడ ఏముంది, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ N ఉంది కదా. N అదే పొజిషన్లో ఉంది చూడండి ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఉంది, మనం కూడా T లాస్ట్ నుంచి సెకండ్ ఉండాలి. లాస్ట్ నుంచి సెకండ్ ఇక్కడ ఉంది, ఇందులో లేదు, ఇందులో లాస్ట్లో ఉంది. సో ఫస్ట్ ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్. అలా ఎప్పటికప్పుడు స్మార్ట్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఈ అజంప్షన్ అంటే ఊహా సంబంధించిన లాజికల్ రీజన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఇందులో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, దానికి సంబంధించిన 2 అజంప్షన్స్ అంటే ఊహలు ఇస్తారు. సో ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఒక నిజం దాగి ఉంటుంది. ఆ నిజం ఏమై ఉంటుంది అనేది ఒక ఊహ. సో దానికి సంబంధించి మనం ఆన్సర్స్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూడండి.
సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే డ్యూ టు వాటర్ క్రైసిస్ ఇన్ ద సిటీ ద అథారిటీ హ్యాడ్ ఆస్క్డ్ ఆల్ ద సిటిజన్స్ టు రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్ బై 25% అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అందులో అజంప్షన్స్ ఏంటి? మెనీ సిటిజన్స్ మే రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్ అనే ఒక ఫస్ట్ అజంప్షన్. సెకండ్ అజంప్షన్ ఏంటి? మెనీ యాక్టివిస్ట్స్ మే ప్రొటెక్ట్ టు దిస్ అడ్వైజరీ బై ద అథారిటీ అని ఇచ్చారు. సో ప్రకటన తీసుకుంటే నగరంలో నీటి ఎద్దడి కారణంగా పౌరులందరూ తమ నీటి వినియోగాన్ని 25% తగ్గించుకోవాలని అధికార యంత్రాంగం కోరింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, అందులో దాగి ఉన్న నిజమేంటి అది అనేది ఈ ఊహల్లో అంటే 1, 2, 2 ఇస్తారు. అందులో ఏది మనకి అంటే ఆ స్టేట్మెంట్లో దాగి ఉన్న నిజము అనేది మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఊహ చూద్దాం. చాలామంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అంటే ఇలా వాడు ప్రకటన ఇవ్వడం ఎందుకు, ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? సో అక్కడ నీటి ఎద్దడి కారణంగా 25% తగ్గించుకోవాలని అధికార యంత్రం కోరింది. అంటే వాడి యొక్క ఉద్దేశం ఏంది? అలా చేయడం వల్ల చాలామంది పౌరులు తమ నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు అనేది ఆ ఊహ అందులో దాగి ఉన్నదే కదా, నిజమే కదా, రైట్. చాలామంది అధికార యంత్రాంగం సలహాపై నిరసన వ్యక్తం చేయొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా అనే ఉద్దేశం కాదు వాడి ఉద్దేశం ఏంటి? 20% తగ్గించుకోండి, నీటి ఎద్దడి ఉంది అనే ఉద్దేశం. అంటే వాడి ఉద్దేశం ఏంటి? అలా చెప్పడం వల్ల ప్రజలు దాన్ని పాటిస్తారనే కదా ఉద్దేశం, అంతేగా నిరసన చెప్తారనే ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ ఉండదు కదా. సో ఎప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ అనేది మనకి గవర్నమెంట్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనకి పాజిటివ్గానే ఉంటుంది, అంటే నెగిటివ్గా ఉండదు. ఓకే, రైట్. సో అంటే ఖచ్చితంగా ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏది మనకి నిజమైన ఇంప్లిసిట్ చేస్తుంది అంటే ఫస్ట్ వన్ మనకి ఇంప్లిసిట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. సో ఓన్లీ వన్ ఇంప్లిసిట్ కాబట్టి మనకి ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుందో చూడండి. ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ సెకండ్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనకు చూడండి ఇక్కడ ఒక కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చినట్టున్నారు, రైట్. ఇది కోడింగ్ డీకోడింగ్ సంబంధించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇలా మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ కోడ్లో సేమ్ లెటర్స్ రిపీట్ అయ్యా లేదా చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన లెటర్స్ అన్నీ మనకి సేమ్ మళ్ళీ రిపీట్ అయినట్టున్నాయి చూడండి. సో ఇక్కడ దీనికి ఈ లెటర్స్ మనం రాయబడితే అదే కోడ్లో ఈ లెటర్స్కి ఎలా రాయబడుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ సేమ్ లెటర్స్ మనకు రిపీట్ అయ్యాయి కాబట్టి జంబుల్ చూసుకోండి. అంటే జంబుల్ ఎలా అయ్యాయో చూద్దాం. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లెటర్స్ 5 లెటర్స్ రివర్స్ చేసినట్టున్నారు చూడండి. అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 అంటే 5 లెటర్స్, మళ్ళీ లాస్ట్ 5 లెటర్స్ అంటే మొత్తం 10 లెటర్స్లో ఫస్ట్ 5 లెటర్స్ని రివర్స్ చేశారు, అలాగే లాస్ట్ 5 లెటర్స్ కూడా రివర్స్ చేశారు. అంటే ఫస్ట్ 5 లెటర్స్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ నుంచి చూడండి, MIGNU. సో MIGNU. అలాగే లాస్ట్ 5 లెటర్స్ రివర్స్ YKCIM. సేమ్ అదే లాజిక్ దీనికి అప్లై చేయండి. ఓకేనా, 1, 2, 3, 4, 5. ఓకే, ఇవి రివర్స్ కావాలి, మళ్ళీ ఇవి రివర్స్ కావాలి. సో ఫస్ట్ ఇవి రివర్స్ చేస్తే LPMOC రావాలి. LPMOC అంటే ఇది కాదు కదా, రైట్. LPMOC ఇది కాదు, ఇలా C లేదు. ఓకే, LPMOC, ఎస్. సో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎనీహౌ మనకి 2, 3 రాలేదు కాబట్టి 100% ఇదే కరెక్ట్ అవుతుంది. ఒకసారి మీరు వీలైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 5 లెటర్స్ మళ్ళీ రివర్స్ అయ్యాయి చూడండి, YTIXE. సో YTIXS. క్లియర్, రైట్. అలా లెటర్స్ రిపీట్ కాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సో దానికి సంబంధించిన లాజిక్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి మనకి ద మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్ లైన్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన బొమ్మ నిర్మించడానికి అవసరమైన సరళ రేఖల కనీస సంఖ్య అన్నాడు. జనరల్గా ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ట్రయాంగిల్స్ అంటే త్రిభుజాలు ఎన్ని ఉన్నాయో అడుగుతుంటారు. బట్ ఇక్కడ లైన్స్ ఎన్ని వచ్చాయి అంటున్నాడు, స్ట్రేట్ లైన్స్ ఎన్ని వచ్చాయి అంటున్నాడు. స్ట్రేట్ లైన్స్ ఎన్ని వచ్చాయి అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 1 స్ట్రేట్ లైన్, 2, 3. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఏమున్నాయి చూడండి, ఇక్కడ మళ్ళీ 3 వచ్చాయి కదా, రైట్. 1, నెక్స్ట్ 2, 3. ఓకే, +3. నెక్స్ట్ ఇంకా ఏమొచ్చాయి మనకి స్ట్రేట్ లైన్స్. ఇది చూడండి, ఈ పార్ట్ అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. 1,
2 3. సో +3 వచ్చాయి. నెక్స్ట్ ఏమున్నా ఈ పార్ట్ అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది ఉంది 1, సో 2 అంతే కదా. రైట్, +2. సో 3 9 +2 టోటల్ ఎంత మనకి 11. సో స్ట్రెయిట్ లైన్స్ ఎన్ని వచ్చాయంటే 11 అని మనం చెప్పవచ్చు. క్లియర్. రైట్. బట్ ఎక్కువగా ఇంతకుముందు చెప్పినట్టు ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు, కానీ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇదే క్వశ్చన్ని ఒకవేళ వాడు ట్రయాంగిల్స్ అంటే అప్పుడు ఎలా ఇస్తాడు క్వశ్చన్ అంటే ఇలా ఇస్తాడు, ఇక్కడ ఇది యాడ్ అవుతుంది ఇలా, అప్పుడు మీకు ఇలా ట్రయాంగిల్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు ఇన్ కేస్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ 11, అది క్లియర్. రైట్. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ని ఇలా ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చాలా రిపీటెడ్గా అడుగుతున్నారు అన్ని ఎగ్జామ్స్లో. సో మామూలుగా అయితే ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయడం చాలా అంత ఈజీ కాదు. ఓకే, చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఇది చూసుకోవాలి, ఇన్నర్ చూసుకోవాలి, అవుటర్ చూసుకోవాలి, అలా అన్ని లైన్స్ చూసుకోవాలి, అంత ఈజీ కాదు. ఓకే. రైట్. మీకు ఒక చాలా బెస్ట్ ట్రిక్ చెప్తాను, అంటే చూడగానే సెకండ్స్లో మనం ఆన్సర్ చేసే ఒక ట్రిక్ మీకు చెప్తాను. రైట్. ఎప్పుడైతే ఇలా ఇస్తారో క్వశ్చన్ ట్రయాంగిల్స్ అడిగినప్పుడు, అంటే ఇది పిరమిడ్ ఆకారంలో ఉంది చూడండి, ఇలా ఎప్పుడైతే పిరమిడ్ ఆకారంలో ఉన్నప్పుడు ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ లోపల ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూసుకోండి. 1 2 ఇలా 5 6 7 8 9 10 11 12 13 ఓకేనా 14 15. ఓకే. రైట్. ఇలా ఇంటర్నల్గా మనకి ఎన్ని వచ్చాయి, మనకి 15 వచ్చాయి. సో 15 ఎన్నైతే వస్తాయో ఇంటూ 2 -5 చేయండి. 15 × 2 ఎంత 30, 30 - 5 ఎంత 25. సో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 25 అని చెప్పొచ్చు. ఈ 2 ఏంటి 5 ఏంటి సార్ అంటే అది ఒక ట్రిక్ అనమాట, అంటే కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు ఇలా పిరమిడ్ ఆకారంలో ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంటూ 2 -5 చేయండి ఆల్వేస్. ఓకే, ఇది ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. క్లియర్. రైట్. చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, లేదంటే మీరు ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి, అంత ఈజీగా రాదు. ఓకే. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి సిలాజిజం సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. సిలాజిజం సంబంధించిన క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎలా ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దానికి సంబంధించిన కన్క్లూజన్స్ ఇస్తారు. సో చాలా సందర్భాల్లో మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఎలా చేయొచ్చు కూడా డిస్కస్ చేస్తారు. ఒక ప్రకటన ఇచ్చారు, సమ్ ఈగల్స్ ఆర్ కైట్స్, కొన్ని డేగలు గాలిపటాలన్నారు. ఆల్ కైట్స్ ఆర్ బర్డ్స్, గాలిపటాలన్నీ పక్షులే అన్నాడు. సో ఇది ఒక స్టేట్మెంట్, అంటే మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత మనకి దీనికి సంబంధించి కన్క్లూజన్స్ అంటే ముగింపులు ఇచ్చారు. సమ్ బర్డ్స్ ఆర్ ఈగల్స్, కొన్ని పక్షులు ఈగలు. సమ్ ఈగల్స్ ఆర్ బర్డ్స్, కొన్ని డేగలు పక్షులు అని చెప్పారు. మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే కన్క్లూజన్స్లో కూడా సమ్ బర్డ్స్ ఆర్ ఈగల్స్ అంటే కొన్ని బర్డ్స్ ఈగల్స్ అవుతాయి అన్నాడు. సమ్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంటే కొన్ని బర్డ్స్ ఈగల్స్ అయినప్పుడు కొన్ని ఈగల్స్ కూడా బర్డ్స్ అవుతాయి కదా. సో అంటే ఇది ట్రూ అయితే ఖచ్చితంగా ఇది కూడా 100% మనకి ట్రూ అవుతుంది. ఓకే. రైట్. సో మరి ఇది ట్రూ అవుతుందా లేదా అని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ చూడండి. సమ్ ఈగల్స్ ఆర్ కైట్స్ అన్నాడు, ఆల్ కైట్స్ ఆర్ బర్డ్స్ అన్నాడు. ఇక్కడ కైట్స్, ఇక్కడ కైట్స్ ఉంది. ఓకేనా. రైట్. ఇక్కడ ఆల్ అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, సమ్ బర్డ్స్ ఆర్ ఈగల్స్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ కైట్స్కి ఈగల్ రిలేషన్ ఉంది, ఇక్కడ మనకి మళ్ళీ కైట్స్కి బర్డ్స్ రిలేషన్ ఉంది. అంటే రెండింటికి కామన్గా ఏముంది, కైట్స్ ఉంది. అలాగే ఆల్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సమ్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అవుతుంది. అంటే మీరు చూడగానే మీరు డైరెక్ట్ చెప్పగలుగుతారు సమ్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంటే ఎస్. ఇంతకుముందు చెప్పినట్టు సమ్ బర్డ్స్ ఈగల్స్ అయినప్పుడు ఖచ్చితంగా సమ్ ఈగల్స్ కూడా బర్డ్స్ అవుతాయి. సో 2 కూడా ట్రూ. సో 2 కూడా ట్రూ అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1 and 2 ఫాలోస్. సో 4th ఆప్షన్. ఓకేనా. రైట్. సో యాక్చువల్గా అయితే మరి కొంచెం ఇంకా అడ్వాన్స్గా ఇస్తే ఎలా సార్ అంత అన్ని క్వశ్చన్స్ అలా చేయగలుగుతామంటే దానికి మనకి వెన్ డయాగ్రామ్స్ వేసుకుని కూడా చేయొచ్చు ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఈగల్స్ ఆర్ కైట్స్ అన్నాడు, సమ్ ఈగల్స్ ఆర్ కైట్స్ ఇలా. నెక్స్ట్ చూడండి, ఆల్ కైట్స్ ఆర్ బర్డ్స్ అంటున్నాడు. ఆల్ కైట్స్ అంటే మొత్తం కైట్స్ అన్ని బర్డ్స్ అంటే కైట్స్ అన్ని మనకి బర్డ్స్ లోపల ఉండాలి అంతే. జస్ట్ ఇలా మీరు చూసి కూడా డైరెక్ట్గా చేయగలుగుతాం. సో ఎనలైజ్ చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, సమ్ బర్డ్స్ ఆర్ ఈగల్స్ అన్నాడు. చూడండి, బర్డ్స్ ఈగల్స్ మనకి ఇంటర్సెక్ట్ అయిందా అంటే ఎస్, ఇక్కడ ఇది బర్డ్స్ ఇది ఈగల్స్. సో ఈ 2 మనకి ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ట్రూ. అలాగే సమ్ ఈగల్స్ ఆర్ బర్డ్స్, మనం ఇది ఇంతకుముందు ఫస్ట్ 1 ట్రూ అయితే ఆటోమేటిక్గా సెకండ్ 1 ట్రూ అవుతుందని చెప్పాం కదా. సో ఖచ్చితంగా 2 కూడా ట్రూ అవుతాయి. సో ఆన్సర్ ఏంటంటే 4. సో దీనికి సంబంధించి ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా సింపుల్గా చేయగలుగుతారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి నెంబర్స్లో ఎనాలజీకి సంబంధించిన ఇక్కడ క్లాసిఫికేషన్ సంబంధించి ఇచ్చారు.
క్లాసిఫికేషన్ అంటే ఏంటి? భిన్నమైనది. అంటే ఇక్కడ కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, 1 2 3 4 సెట్స్ ఇచ్చారు. అందులో ద సెట్ దట్ డస్ నాట్ బిలాంగ్ దట్ గ్రూప్, అంటే ఒక సమూహానికి చెందని సెట్ ఏంటి అని అంటే క్లాసిఫికేషన్. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో ఒకటి భిన్నంగా ఉంటుంది, మిగతావన్నీ సిమిలర్ లాజిక్ ఉంటాయి. ఆ భిన్నమైనది ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడ నెంబర్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటిని ఫస్ట్ వన్ లాజిక్, సెకండ్ వన్ చూడండి, 2కి 14కి ఇంటూ 7 చేస్తే వస్తుంది, అవునా? రైట్. అలాగే 2కి 16కి ఇంటూ 8 చేస్తే వస్తుంది, రైట్. చూద్దాం, అదే ఉంటుందని చెప్పలేము, ఇంకోటి కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. 3 × 7 21, 3 × 8 24, ఎస్. 8 × 7 56, 8 × 8 64, ఇంటూ 7 ఇంటూ 8. ఇది చూద్దాం, 5 × 7 35, 5 × 8 ఇంటూ 8 చేస్తే 40 రావాలి, ఇది 41 వస్తుంది. సో మిగతావన్నీ సిమిలర్ లాజిక్ ఉన్నాయి, ఇది ఒకటి మాత్రం భిన్నంగా ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో కోడింగ్ డీకోడింగ్లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది ఒక మోడల్ ఇచ్చారు చూడండి. సో ఇందులో మనకి కొన్ని వర్డ్స్కి సిట్టింగ్స్ హార్డ్ని ఇలా రాస్తే @% కోడ్ చేస్తే, R2 ZX5గా కోడ్ చేస్తే, మరియు D లాంగ్ టైంకి 896గా కోడ్ చేస్తే ఆడ్కి కోడ్ ఏంటి అన్నాడు. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్స్ని ఫస్ట్ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారో చూసుకోండి. సో ఇది ఒక స్టేట్మెంట్, అవునా? రైట్. నెక్స్ట్ ఇది ఒక స్టేట్మెంట్, సెకండ్ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది, రైట్. నౌ అంటే 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 3 వర్డ్స్కి ఈ 3 సింబల్స్ ఆర్ లెటర్స్ ఇక్కడ కోడ్ చేశారు. ఈ 3 వర్డ్స్కి ZX5 కోడ్ చేశారు. ఈ 3 వర్డ్స్కి 896 కోడ్ చేస్తే ఆడ్కి కోడ్ ఏంటి అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఆడ్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్లో ఎక్కడ ఉందో చూసుకోండి. ఆడ్ అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్లో ఉంది, ఇక్కడ ఉంది, అలాగే సెకండ్లో ఉంది. సో ఆడ్ అనేది ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో లేదు చూడండి. అంటే మనకి అకార్డింగ్ టు కాన్సెప్ట్ ఏంటంటే ఈ హార్డ్ ఫస్ట్ సెకండ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కోడ్ కూడా ఫస్ట్ సెకండ్లో ఉండాలి, అంటే రెండిట్లో కామన్గా ఉండాలి. సో ఫస్ట్ సెకండ్లో కామన్గా ఉన్నది ఏంటి? జెడ్డే కదా, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, మిగతా ఏవి రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా హార్డ్కి కోడ్ ఏముంటుందంటే జెడ్ అని చెప్పొచ్చు. ఓకేనా, అలా కామన్గా ఉన్నది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మూడిట్లో ఉందనుకోండి హార్డ్ అనేది, సో కోడ్ కూడా మూడిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ అనేది ఫస్ట్ దాంట్లో ఉంది, రెండిట్లో లేదనుకోండి, కోడ్ కూడా ఫస్ట్ దాంట్లో ఉండాలి, ఇంకా మిగతా రెండిట్లో ఉండొద్దు. అలా చూసుకొని మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది మనకి మళ్ళీ ఎనాలజీ ఇచ్చారు, కానీ లెటర్స్కి నెంబర్స్ మిక్స్ చేసి ఇచ్చారు. సో ఇలా లెటర్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము ఆన్సర్ డైరెక్ట్గా మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీటి పొజిషన్స్ ఖచ్చితంగా ఐడియా ఉండాలి మీకు. అంటే ఈ లెటర్స్ యొక్క స్థానాలు ఐడియా ఉండాలని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను. అవి ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే చూడంగానే మీకు ఆ థాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ లెటర్స్లో XIGP ఇచ్చారు కదా, P ఎంత 16, G ఎంత 7, I 9, కానీ ఇక్కడ 9 లేదు. అలాగే Pకి 16 కదా, ఇక్కడ 16 ఉంది, G7 అంటే 7 ఉంది. అంటే ఈ 2 లెటర్స్ సంబంధించి మాత్రం ఇక్కడ నెంబర్స్ యాజ్గా పొజిషన్ ఇచ్చారు. మరి I9 మనకి 9 అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మనం తీసుకోండి. ఇక్కడ X ఎంత? X అంటే 24 కదా, రైట్. సో 24, కానీ ఇక్కడ 17 ఇచ్చినట్టున్నారు. ఓకేనా, రైట్. I9 కదా, 2 ఇచ్చారు, కానీ లాస్ట్ 2 లెటర్స్ మాత్రం యాజ్గా ఇచ్చారు, G7, P16, కానీ ఈ రెండింటికి డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు. ఓకే, మనం కూడా లాస్ట్ 2 లెటర్స్ తీసుకొని చేద్దాం, ఎందుకంటే లాస్ట్ 2 లెటర్స్ కన్ఫర్మ్ కాబట్టి. J10 కదా, లాస్ట్ 2 లెటర్స్లో J10. 10 ఎక్కడ ఉంది? 1లో లేదు, 2లో లేదు, 4లో. దట్స్ ఇట్ ఆన్సర్. అదేంటి సార్ మిగతా వద్దా చూడాల్సిన అవసరం లేదంటే ఇక్కడ నాకు చూడాల్సిన అవసరం మనకు రాలేదు. ఓకే సార్, నాకు తెలియాలి అది ఇన్ కేస్ అక్కడ కూడా 10 ఉంటే మరి నా పరిస్థితి ఏంటి, ఏం చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇక్కడ Gకి 7 మనకి 7 ఇచ్చారు కాబట్టి ఈకి 5 ఉంది. సో 10కి ముందు 5 అంటే ఇక్కడే ఉంది. సో ఇందులో కూడా 5 ఉంది. ఇన్ కేస్ ఇక్కడ కూడా 10 ఉంటే మనం అప్పుడు ఏం చేయాలి సార్? ఆ రెండింటికి కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిందే కదా అంటే ఎస్, ఖచ్చితంగా చేయాల్సిందే అప్పుడు. ఓకేనా, రైట్. అలా లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ చేసి టెన్షన్ కూడా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. సో అక్కడే ఆ ఎగ్జామ్లో కూడా చేస్తాను అంటే నాకు అది చేస్తే కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే కొంతమంది వెరీ సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే వెరీ సిన్సియర్ స్టూడెంట్స్ అంటే అన్నీ చెక్ చేసుకుంటే కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఆ అలవాటుని మనం చేంజ్ చేసుకోవాలి. నీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఎలా చేసావు అన్నది ఎవరు చూడట్లేదు.
ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో నీకు వచ్చింది కదా, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందని తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు టెన్షన్ పడి ఎక్స్ ఏమవుతుందని ఎలా వచ్చింది, ఆ 1 ఎలా వచ్చింది, 7 ఎలా వచ్చిందని టెన్షన్ పడి అక్కడే నువ్వు చేసుకుంటూ కూర్చుంటే నీ పక్కవాడు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతూనే ఉంటాడు, నువ్వు అక్కడే ఉంటావు. ఓకేనా? ఎనీహౌ, మరి దీనికి ఇన్ కేస్ చేయాల్సి వస్తే చూద్దాం ఏంటో లాజిక్. మీరు ఇక్కడ ఐకి 2 ఇచ్చారు, ఎక్స్కి 17 ఇచ్చారు. యాక్చువల్లీ ఐ ఎంత 9, ఎక్స్ ఎంత మనకి 24. మీరు ఈ రెండింటిని కనుక అబ్జర్వ్ చేస్తే ఏమైనా కామన్ లాజిక్ ఉందా? ఎస్. 2కి 9కి డిఫరెన్స్ ఎంత? 7. 17కి 24 డిఫరెన్స్ ఎంత? 7. ఎస్. సో మనకు ఒక లాజిక్ కన్ఫర్మ్ అయింది. అంటే 7 డిఫరెన్స్తో ఇస్తున్నారు, అంటే 7 డిక్రీజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ ఎంత? 26. 26కి 7 డిక్రీజ్ చేయండి, మైనస్ చేయండి, 19 వస్తుంది. సో 19 ఇలా. అలాగే హెచ్ ఎంత? హెచ్ మనకి 8 -7 చేస్తే 1 రావాలి. ఎస్. సో ఆన్సర్ ఎంత అంటే 4. ఓకే. సో అలా ఎలాగైనా ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు డిఫికల్ట్గా మీకు అనిపించినప్పుడు అట్లీస్ట్ ఏదైనా ఒకటి 1 or 2 లెటర్స్ సంబంధించిన నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామో లేదని ఆలోచించండి. సో అవసరం లేని దాని గురించి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదేంటంటే మనకి కొన్ని వెన్ డయాగ్రామ్స్ లాగా ఇస్తారు. ఇక్కడ ఇచ్చింది పేపర్, నాప్కిన్స్, అలాగే వైట్ అని 3 ఇచ్చారు. ఆబ్జెక్టుల మధ్య సంబంధం సూచించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకున్నాడు. అంటే మనకి ఇక్కడ ఈ ఇచ్చిన వెన్ డయాగ్రామ్స్లో ఈ 3టికి సంబంధించిన ఏదైతే మనకి రిలేషన్ ఉంటుందో, సంబంధం ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ రిప్రజెంట్ చేస్తుంది, ఏ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తుందని అడుగుతున్నారు. సో ఏ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తుంది మనకి ఇక్కడ ఇందులో 3 అంటే పేపర్, నాప్కిన్, వైట్. అంటే కొన్ని పేపర్స్ మనకి నాప్కిన్స్ అవుతాయి. ఓకేనా? సో నాప్కిన్స్ మనకి వైట్ ఉంటాయి. సో అంటే వైట్ అంటే 3టికి మనకు ఇంటర్సెక్ట్ చేయొచ్చు, ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ రిలేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు చూస్తే ఏ వెన్ డయాగ్రామ్ కరెక్ట్గా మనకు రిప్రజెంట్ చేస్తుందంటే 3rd వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. కొంతమందికి ఈ బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధాలు చూస్తేనే రక్తంగా అనిపిస్తుంటుంది, అంటే భయపడుతుంటారు. ఓకే. సో యాక్చువల్గా చూస్తే మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది, అంటే ప్రజెంటేషన్ ఎలా చేసుకోవాలో మనం తెలిస్తే చాలు. సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎంత అడ్వాన్స్గా ఇచ్చినా డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే ఇప్పుడు నేను కంప్లీట్గా కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇఫ్ వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అండ్ వై ఈజ్ జెడ్స్ అన్నాడు, దెన్ ఎక్స్ ఈజ్ ఆఫ్ జెడ్. వై ఎక్స్కి సోదరుడు మరియు వై జెడ్ కొడుకు అయితే ఎక్స్ అనేది జెడ్ యొక్క అన్నారు. సో ఇలా సెంటెన్స్ ఓకే, ఇది అంటే సింపుల్ సెంటెన్స్ కాబట్టి ఓకే, కొంచెం లెంతీ సెంటెన్స్ ఇస్తారు, 2-3 స్టేట్మెంట్స్ ఇస్తారు, అప్పుడు మీరు డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్ చేయలేము. సో దానికి ప్రాపర్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఆ ప్రజెంటేషన్ ఎలా తీసుకోవాలని మీకు సపరేట్ క్లాసెస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీకు డైరెక్ట్గా వేస్తున్నాను. వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్. వై అనేవాడు బ్రదర్ కాబట్టి మేల్ అని రాసుకోవాలి. ఇక్కడ మేల్ అంటే ప్లస్ అని ఇండికేట్ చేస్తున్నాను, జస్ట్ ఫీమేల్ అంటే మైనస్ అని ఇండికేట్ చేస్తున్నాను, ఒక ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ వై ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి వై ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి. వై ఈజ్ జెడ్ సన్ అన్నాడు. వై అనేవాడు జెడ్కి కుమారుడు అవుతాడంట. ఓకే. వై అనేవాడు జెడ్కి కుమారుడు. సో వై అనేవాడు జెడ్కి కుమారుడు కాబట్టి సో ఆల్రెడీ మనకి వై కుమారుడు అంటే మేల్ అని తీసుకున్నాం, అది క్లియర్. దెన్ ఎక్స్ ఈజ్ ద ఆఫ్ జెడ్ అన్నాడు, అంటే జెడ్కి ఎక్స్ ఏమవుతారు అన్నాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ వై ఎక్స్కి సోదరుడు, అలాగే వై జెడ్కి కొడుకు అయితే సో ఎక్స్ అనేది జెడ్ యొక్క, అంటే జెడ్కి ఎక్స్ ఏమవుతారు అన్నారు. చూడండి ఇక్కడ ఎక్స్ అండ్ వై మనం చూస్తే ఇద్దరు కూడా చిల్డ్రన్సే, జెడ్కి చిల్డ్రన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వై సన్ కాబట్టి ఎక్స్ కూడా ఖచ్చితంగా జెడ్కి సన్ కానీ డాటర్ కానీ కావచ్చు. ఎందుకంటే ఎక్స్ అనేవారు ఎవరో తెలియదు, జెండర్ తెలియదు, మేలా ఫీమేల్ అని మనకు క్లారిటీ లేదు సెంటెన్స్లో కాబట్టి సో అప్పుడు ఇద్దరు కూడా జెడ్కి పిల్లలే అవుతారు. అందులో వై అనేవాడు కన్ఫర్మ్ సన్ అని, కానీ ఎక్స్ సన్ కావచ్చు లేదా డాటర్ కావచ్చు. ఏ ఆప్షన్ ఉంది? ఫస్ట్ ఆప్షన్. అంటే ఇది మాత్రం మనం ఈ క్వశ్చన్ మాత్రం జస్ట్ చూడగానే మీరు చెప్పవచ్చు, దీనికి ప్రజెంటేషన్ అవసరం లేదు. బట్ మీకు క్వశ్చన్ ఇంకా డిఫికల్ట్ లెవెల్ పెరిగినప్పుడు ఇలా ప్రజెంటేషన్ వేసుకుంటే చాలా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు జస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే మీరు చెప్పవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఇది కూడా మనకు ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది ఇలాంటి మోడల్. ఓకే. సో ఇంపార్టెంట్ చెప్పవచ్చు. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బిలో ఫిగర్?
దిగువ చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే డేంజరస్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10 ట్రయాంగిల్స్ వచ్చాయి అనుకోండి, కౌంట్ చేస్తే ఆ 10 ఉంటుంది. నీకు 9 వచ్చాయి అనుకోండి, నీ 9 కూడా ఉంటుంది. అలా మనకి వచ్చినప్పుడు ఆప్షన్ చూసినప్పుడు మనకి ఏదైతే వచ్చాయో అది ఆప్షన్లో ఉంటే మనం కరెక్ట్ అనుకుంటాం, బట్ మిస్టేక్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్తే మనకి మామూలుగా అయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఇది బేసిక్ ట్రయాంగిల్స్. తర్వాత మనకి అడిషనల్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయంటే మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇది ఒక ట్రయాంగిల్ వస్తుంది, ఓకేనా, రైట్. ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్, ఇలా అన్నీ కౌంట్ చేసుకోవడం వల్ల మనం మిస్టేక్ చేయడం కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏమీ కౌంట్ చేయకుండా ఆన్సర్ ఎలా చేయొచ్చో చూద్దాం, ఓకేనా, రైట్. సో మీరు ఏం చేస్తారంటే ఇది ఏముంది మనకి ఏ ఆకారంలో ఉంది, స్టార్ ఆకారంలో ఉంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు అది పిరమిడ్ ఆకారంలో ఉంది, ఇది మనకి స్టార్ ఆకారంలో ఉంది, అవునా, రైట్. ఇలా స్టార్ ఆకారంలో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బేసిక్ ట్రయాంగిల్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోండి. 1 2 3 4 5. అడిషనల్గా ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయంటే మీరు జస్ట్ సింపుల్గా ఏం చేస్తారంటే ఈ స్టార్ని నేను ఎలా డ్రా చేస్తున్నాను చూడండి, ఎన్ని లైన్స్ డ్రా చేస్తున్నాను. 1, ఓకే, నెక్స్ట్ 2 3 4 5. అంటే ఎన్ని లైన్స్ డ్రా చేశాను, 5 లైన్స్ డ్రా చేశాను. సో ఇక్కడ బేసిక్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 5. సో ఎన్ని లైన్స్ వచ్చాయి మనకి 5 వచ్చాయి. టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటే 10 అని చెప్పొచ్చు. ఇలా డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా, రైట్. సో ఇలా పిరమిడ్ ఆకారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంటూ 2 -5 చేయండి. ఇలా స్టార్ ఆకారంలో ఉన్నప్పుడు బేసిక్ ట్రయాంగిల్స్కి ఇలా ఎన్ని లైన్స్ డ్రా చేస్తే అన్ని లైన్స్ మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేది డైరెక్షన్స్ అంటే దిశలు మనకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఫేసింగ్ నార్త్ ఐశ్వర్య టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్, దెన్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్, దెన్ 180 degrees క్లాక్ వైజ్. విచ్ డైరెక్షన్ షీ ఫేసింగ్ నౌ? సో ఉత్తరం వైపుగా ఐశ్వర్య 45 degrees సవ్య దిశలో, తర్వాత 135 degrees అపసవ్య దిశలో, మరియు తర్వాత 180 degrees సవ్య దిశలో తిరుగుతుంది. ఆమె ఇప్పుడు ఏ దిశలో ఉంది అన్నాడు. సో మీకు తెలుసు డైరెక్షన్స్ అంటే మనకి మెయిన్లీ మనకి 4 డైరెక్షన్స్ ఉంటాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఓకేనా, రైట్. ఉత్తరము, నెక్స్ట్ తూర్పు, దక్షిణము, అలాగే పడమర, ఓకే, ఇవి మెయిన్ డైరెక్షన్స్. మళ్ళీ మనకి సబ్ డైరెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి ఐశ్వర్య మనకి ఉత్తరం వైపుగా 45 degrees సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ దిశలో టర్న్ అవుతుందట. సో ఫస్ట్ ఫేసింగ్ నార్త్ మనకి, ఓకే, ఫేసింగ్ నార్త్. సో ఫేసింగ్ నార్త్ అంటే మనకి ఇక్కడ చూడండి ఫేసింగ్ నార్త్, ఓకే, రైట్. సో ఇప్పుడు ఎలా టర్న్ అయింది మనకి 45 degrees క్లాక్ వైజ్ టర్న్ అయింది, 45 degrees ఇలా, ఓకే. క్లాక్ వైజ్ అంటే ఇదే కదా, ఇది క్లాక్ వైజ్, ఇదేమవుతుంది యాంటీ క్లాక్ వైజ్, ఓకే, సవ్య దిశలో మూవ్ అయింది. సో ఇక్కడికి మనకి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, మొత్తం టోటల్గా 360 degrees కదా, రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 90 degrees ఉంటుంది. సో ఎన్ని డిగ్రీస్ మూవ్ అయింది ఇక్కడ మనకి 45 degrees మూవ్ అయింది. అంటే ఇక్కడ నుంచి మనకి 45 degrees అంటే ఇక్కడ ఉంది. దెన్ 135 degrees యాంటీ క్లాక్ వైజ్ అన్నారు. యాంటీ క్లాక్ వైజ్ అంటే మళ్ళీ ఇక్కడ రివర్స్, ఓకే. సో 135 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 45, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది. 90 + 45 ఎంత 135 కదా. సో మళ్ళీ ఇక్కడికి మూవ్ అయింది, రైట్. నెక్స్ట్ దెన్ 180 degrees క్లాక్ వైజ్ అన్నారు. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ 180 degrees క్లాక్ వైజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees. సో 180 degrees, ఓకే. సో ఫైనల్గా ఎక్కడ ఉంది మనకి ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఈస్ట్ అంటే తూర్పు డైరెక్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఈస్ట్, ఓకేనా, రైట్. సో అయితే ఈ డైరెక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఏవైనా సరే జస్ట్ మీరు సెకండ్స్లోనే అంటే ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా మరి డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో మరి ఎలా చేయొచ్చో చూడండి. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఉన్నాయి మనకి, క్లాక్ వైజ్ ఉన్నాయి, అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఉన్నాయి, అవునా, రైట్. సో క్లాక్ వైజ్ అన్ని ఒక దగ్గర రాసుకోండి, అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కానివ్వండి. సో క్లాక్ వైజ్ ఎంత మనకి ఫస్ట్ మనకి 45 degrees క్లాక్ వైజ్ ఉంది, క్లాక్ వైజ్ రాసుకోండి. తర్వాత యాంటీ క్లాక్ వైజ్ 135 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 180 degrees క్లాక్ వైజ్ ఉంది. సో క్లాక్ వైజ్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. 180 + 45 ఎంత 225 కదా.
సో ఇక్కడ ఎంత ఉంది 135 ఉంది. ఓకేనా, రైట్. సో ఇలా మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రాసుకున్న తర్వాత రెండింటిని మైనస్ చేయండి. సో మైనస్ అంటే 225ని 135 చేయండి మైనస్. సో 225 నుంచి 135 చేస్తే ఎంత మనకి వచ్చేది 90 డిగ్రీస్ కదా, రైట్. ఈ 90 డిగ్రీస్ వచ్చిన తర్వాత ఈ 90 డిగ్రీస్ డైరెక్షన్ తీసుకుంటే క్లాక్ వైజ్ తీసుకోవాలా యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలంటే ఏదైతే మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఉందో అంటే పెద్ద నెంబర్ని డైరెక్షన్ ఇక్కడ తీసుకోవాలి. సో 225 క్లాక్ వైజ్ ఉంది, 135 యాంటీ క్లాక్ వైజ్ ఉంది. అంటే ఏది పెద్ద నెంబర్ మనకి క్లాక్ వైజ్. సో ఇక్కడ మనం క్లాక్ వైజ్ అని రాసుకోవాలి. ఓకే, సవ్య దిశలో రాసుకోవాలి. సో దేనికి మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, నార్త్ అని ఇచ్చారు కదా. సో నార్త్కి ఇప్పుడు నార్త్ అని చూడండి. సో క్వశ్చన్లో మనకి ఫస్ట్ నార్త్ అని ఇచ్చారు కదా, ఫేసింగ్ మనకు ఉత్తరం వైపు అని చెప్పారు కాబట్టి సో ఇక్కడ మనకి ఫైనల్గా ఏమొచ్చింది 90 డిగ్రీస్ క్లాక్ వైజ్ తీసుకోవాలి. అంటే నార్త్ నుంచి క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ ఏమొస్తుంది, ఈస్టే కదా, రైట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈస్ట్. అలా మనం జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఎలాంటి డయాగ్రామ్ వేసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా మిస్సింగ్ నెంబర్స్, ఈ మిస్సింగ్ నెంబర్స్ కూడా వెరీ డేంజరస్ టాపిక్. ఎందుకంటే అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఆ నెంబర్స్ మనకు ఒకటి మిస్ చేశారు, మిగతా ఫిగర్స్లో మనకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు. అంటే ఈ బయట అంటే ఏవైతే మనకి అవుట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తే ఈ ఇన్సైడ్ నెంబర్ వస్తుందని మనం ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి అదే సేమ్ లాజిక్ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు డేంజరస్ ఏంటంటే ఏం చేస్తే వస్తుందో మనకు తెలియదు కదా. సో డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేస్తుంటాం. ఆ ప్రాసెస్లో మనకు తెలియకుండానే ఎక్కువ టైం కన్జంప్షన్ అవుతుంది. సో ఫైనల్గా ఒక 1 minute 2 minutes స్పెండ్ చేసిన తర్వాత కూడా సమ్ టైమ్స్ ఆన్సర్ రాకపోవచ్చు. యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వస్తుందా రాదని తెలిస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ రాదని తెలుసు అనుకో, క్వశ్చన్ చూడగానే నెక్స్ట్ ఏం చేస్తావు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. అంటే నీకు టైం వేస్ట్ కాలే అక్కడ. సరే నెక్స్ట్ క్వశ్చన్ రాకపోయినా పర్లేదు కానీ నీ టైం వేస్ట్ కాలే. బట్ ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనకు వస్తుందేమో అనిపిస్తుంది కానీ ఆన్సర్ వస్తుందో రాదో కానీ అంత ఖచ్చితంగా చెప్పలేము. సో అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాలంటే ఆ 2 minutes వేస్ట్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాల్సి వస్తుంది. అందుకే డేంజరస్ కాన్సెప్ట్స్ అంటారు. ఓకే, సో ఇలాంటి వాటి మీద కొంచెం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సో వాటి మీద సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం డైరెక్ట్గా ఈజీగా ఆన్సర్ చేయలేము. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్సైడ్ నెంబర్ ఏదైతే ఉందో మనం ఈ 3 నెంబర్స్ని ఏం చేస్తే వస్తుందని తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ అవుట్ సైడ్ నెంబర్స్కి ఇన్సైడ్ నెంబర్స్కి మనం చూస్తే స్మాల్ నెంబరా బిగ్ నెంబరా చూసుకోండి ఫస్ట్. ఇక్కడ 19 అనేది కొంచెం బిగ్ నెంబర్, అంటే బయట నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 19 అనేది కొంచెం పెద్ద నెంబరే. అంటే పెద్ద నెంబర్ రీచ్ కావాలంటే ఏం ఛాన్సెస్ ఉంటాయి, అడిషన్స్ ఉంటాయి, లేదా మల్టిప్లికేషన్స్ ఉంటాయి, లేదా స్క్వేర్స్ క్యూబ్స్ కానీ ఛాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అడిషన్ చేసి చూద్దాం. 5 + 3 8, 8 + 4 12. ఇక్కడ 19 ఉంది. మళ్ళీ ఆ 12కి 19కి రిలేషన్లో చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 ఉందనుకోండి ఇన్సైడ్, ఇక్కడ మనకు వచ్చింది 12. అంటే ఏం చేస్తే వస్తుంది, ఇంటూ 2 చేస్తే వస్తుంది తెలిసిపోయింది. కానీ ఇక్కడ ఈ 12కి 19కి ఎలాంటి రిలేషన్ లేదు కాబట్టి అడిషన్స్లో ఛాన్స్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఛాన్స్ ఏముందని అనుకుంటాం, మల్టిప్లికేషన్స్లో చూసుకోవాలి. 5 × 3 15, 15 × 4 60. కానీ 60కి 19కి ఎలాంటి రిలేషన్ లేదు. కొన్ని అక్కడ 15 ఉందనుకోండి, 19 + 15 ఉందనుకోండి, మనకు వచ్చింది 60. అంటే ఆ 60కి 15కి ఒక రిలేషన్ ఉంది, అంటే బై 4 చేస్తే వస్తుంది అని మనకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినా రావట్లేదు, అడిషన్ చేసినా రావట్లేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ నెంబర్స్ని స్ప్లిట్ చేయండి. అంటే మొత్తం 3 నెంబర్స్ని కన్సిడర్ చేయకుండా ఏవైనా 2 నెంబర్స్ లేదా ఈ 2 నెంబర్స్ అలా స్ప్లిట్ చేసి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 5 × 3 15, ఇక్కడ 4 ఉంది చూడండి. 15 4 ఏం చేస్తే వస్తుంది, 19 + 4 చేస్తే వస్తుంది. ఓకే, రైట్. అయితే లాజిక్ ఎలాగైనా ఉండొచ్చు అనమాట. సో 5 × 3 15 + 4 19 కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మరి అదే లాజిక్ కరెక్ట్ కానీ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇంకొక ఫిగర్ కూడా సేమ్ లాజిక్ రావాలి. అప్పుడే మీరు ఆ లాజిక్ దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఇది ఒకటి చూసి అప్లై చేస్తే ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా చూద్దాం. 6 × 4 24 + 5 29. ఎస్, సో అదే లాజిక్ అప్లై చేయండి. 7 × 5 35 + 6 35 + 6 ఎంత 41. సో ఆన్సర్ ఎంత అంటే 41. ఇలా మనం డిఫరెంట్ వేస్లో థింక్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఆన్సర్ ఈజీగా చేయలేము. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నాన్ వర్బల్. సో నాన్ వర్బల్ అంటే ఏంటి, మనకి ఈ రీజనింగ్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. వెర్బల్ అంటే మనకి సమ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అంటే లెటర్స్ కానీ నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ యూజ్ చేస్తే దాన్ని వెర్బల్ రీజనింగ్ అంటారు.
మరి నాన్ వెర్బల్ అంటే ఏంటి? లాంగ్వేజ్ యూజ్ చేయరు, అంటే ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకుండా, అంటే ఫిగర్స్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్సే నాన్ వెర్బల్ అంటారు. సో ఈ నాన్ వెర్బల్ కూడా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసా, నాన్ వెర్బల్ ఎగ్జామ్ మనకి సంబంధించిన టాపిక్ నుండి ఎగ్జామ్లో ఒక 6 to 7 క్వశ్చన్స్ మినిమం ఇస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్లో 6 to 7 అంటే చూడండి ఎంత వెయిటేజ్ ఉందో. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. నాన్ వెర్బల్లో మనకు డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి, అంటే కాన్సెప్ట్స్ ఉంటాయి. నాన్ వెర్బల్లో ఒక 8 to 9 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, పేపర్ ఫోల్డింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో వాటి మీద మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ 6 to 7 క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో ఇందులో ఈ క్వశ్చన్ చూద్దాం. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ డిపిక్ట్స్ ద ఫాలోయింగ్ ట్రాన్స్పరెంట్ షీట్ ప్రాబ్లమ్ ఫిగర్ వెన్ ఫోల్డెడ్ అట్ ద డాటెడ్ లైన్ యాజ్ షోన్. చూపిన విధంగా చుక్కల రేఖ వద్ద మట్ట పెట్టినప్పుడు క్రింది పారదర్శక షీట్ని వర్ణించే ఎంపికను కనుగొనండి. అంటే ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, కింద ఆన్సర్ ఫిగర్ ఇచ్చారు. ఇది ఫోల్డెడ్ అంటే ఒక ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకొని దానికి సంబంధించి మనకి ఫోల్డ్ చేస్తే అంటే ఇలా ఒక షీట్ ఉన్న దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే, అలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటున్నారు. సో దీన్ని చూడండి, ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ ఎగ్జాక్ట్ ఈ డాట్స్ దగ్గర మనం ఈ డాట్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ కిందిది పైకి వచ్చేస్తుంది కదా, ఫోల్డ్ చేస్తే పైకి, ఈ కిందిది పైకి వచ్చిందంటే ఈ 2 ఏవైతే ఉన్నాయో ఇది పైకి వచ్చేస్తాయి. ఏ ఆప్షన్లో ఉన్నాయి మనకి? ఇందులో ఉంది. కానీ ఎప్పుడైతే ఇందులో ఇది పైకి వస్తుందో మనకి ఒక సింగిల్ ఫిగరే కనిపిస్తుంది. ఇది ఇంకా కిందిది కనిపించదు కదా. సో ఇక్కడ కిందిది ఉంది, సో ఇది కాదు. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా? జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది అడుగుతున్నారు. సో దాన్ని బట్టి చూస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, మనకి ఇచ్చిన మిర్రర్ ఇమేజ్లో అడిగారు. సో మిర్రర్ ఇమేజ్ అంటే అద్దంలో చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అన్నారు. సో మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన క్లాక్ అంటే టైంని మనము మిర్రర్లో చూపిస్తే మనకి జస్ట్ 12 నుంచి మైనస్ చేయండి అని చెప్పాను, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. బట్ ఇలా ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఎలా కనిపిస్తాయి అంటే మిర్రర్ అంటే ఆ ఫిగర్ని మనం అద్దంలో చూసినప్పుడు ఆ అద్దంలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అంటున్నారు. సో ఎప్పుడైతే మిర్రర్ ఇమేజ్ అడుగుతారో జస్ట్ ఏం లేదు, మీరు చేయాల్సింది లెఫ్ట్ రైట్ అంటే ఎడమ వైపుని కుడివైపు వస్తుంది, కుడివైపుది ఎడమ వైపుకి వస్తుంది అంతే. ఓకే, సో ఆ ఏవైతే ఫిగర్ ఉందో లెఫ్ట్ది రైట్ వస్తుంది, రైట్ది లెఫ్ట్ వస్తుంది. ఎప్పుడు మిర్రర్ ఇమేజ్ అంటే ప్రతిబింబం అద్దంలో ఎలా కనిపిస్తుంది అన్నాడు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇది మనకి ఇచ్చిన దాంట్లో సో ఇది లెఫ్ట్ ఉంది కదా, రైట్ వస్తుంది, ఈ రైట్ ఉన్నది లెఫ్ట్ వస్తుంది అంతే. ఓకే, సో ఫస్ట్ ఈ రైట్ ఉన్నది లెఫ్ట్ వస్తుంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ వస్తుంది కానీ కిందికి వెళ్ళిపోయింది ప్లస్, సో ఇది కాదు. సో ఇది లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ రాలేదు, ఇక్కడ కూడా లెఫ్ట్ రాలేదు, ఇది పైకి వెళ్ళిపోయింది చూడండి. సో రైట్ అనేది లెఫ్ట్ రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్లో వచ్చింది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. అలాగే ఇది ఇక్కడ రావాలి కదా, సో ఇక్కడికి వచ్చింది. సో సెకండ్ ఈజ్ క్లియర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వన్లో భిన్నమైన దాన్ని కనుగొనండి. భిన్నమైనది నెంబర్స్లో ఉండొచ్చు, అలాగే లెటర్స్లో ఉండొచ్చు, ఫిగర్స్లో ఉండొచ్చు. సో ఇక్కడ మనకి ఫిగర్స్లో భిన్నమైనది ఏంటి అనేది మనం ఆ క్వశ్చన్ అన్నీ చూస్తే కానీ తెలియదు. సో మనకి ఏది భిన్నంగా ఉంది మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా మీకు కనిపిస్తుంది చూడండి. అన్నిట్లో 1 డాట్ 1 డాట్ 1 డాట్ ఉంది, 2 డాట్స్ ఉన్నాయి చూడండి. సో ఖచ్చితంగా ఇదే భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ నీటిలో ప్రతిబింబాన్ని కనుక్కోండి. వాటర్ ఇమేజ్ మనం మిర్రర్ ఇమేజ్ చూసాం, అలాగే భిన్నమైన చూసాం, ఫోల్డెడ్ ఫిగర్ చూసాం. ఇప్పుడు ఏంటంటే మనకి వాటర్ ఇమేజ్ అంటే వాటర్లో ఆ బొమ్మ నీటిలో ప్రతిబింబం ఎలా చూపిస్తుందని అడుగుతున్నారు. అంటే నీటిలో చూసినప్పుడు అంటే మనకి ఇంతకుముందు మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అవుతుందని చెప్పాను. అలాగే వాటర్ ఇమేజ్లో క్వైట్ ఆపోజిట్. ఓకే, నీటిలో ప్రతిబింబం ఎలా కనిపిస్తుందంటే టాప్ బాటమ్ వెళ్ళిపోతుంది, బాటమ్ టాప్ వెళ్ళిపోతుంది అంతే. ఓకే, సో అంటే పైన ఉన్నది కింద కనిపిస్తుంది, కింద ఉన్నది పైకి కనిపిస్తుంది. ఇది వాటర్ ఇమేజ్ చూసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది మనకి కిందిది పైకి వెళ్ళిపోతుంది, పైది కిందికి వస్తుంది. అలా ఎలా ఉంది మనకి? ఇది కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, లైన్ ఇలా వచ్చింది కాబట్టి ఇది కాదు. సో ఎందుకంటే ఇలా లైన్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి చూడండి ఇది ఇలా పైకి వెళ్ళిపోతే అప్పుడు ఇలా ఫామ్ అవుతుంది కదా. సో అప్పుడు ఇలా వస్తుంది కాబట్టి మనకి ఇది చూడండి, ఇది ఇటువైపు వచ్చింది కానీ ఇది ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇక్కడ పైన రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే బి వస్తుంది. జస్ట్ సింపుల్గా మీరు ఆ బాటమ్ టాప్, టాప్ బాటమ్ ఎలా అయితే కనిపిస్తుందో దాన్ని మనకి వాటర్ మీద చూపించవచ్చు. ఓకేనా, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఇఫ్ 3 groups could be formed using the given figure only once, these groups would be. ఇచ్చిన బొమ్మలను ఉపయోగించి
3 సమూహాలను ఒక్కసారి మాత్రమే ఏర్పాటు చేయగలిగితే ఈ సమూహాలు ఉంటాయి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు. ఆ 9 ఫిగర్స్ మనం ఏం చేయమంటున్నాడు, 3 సమూహాలను ఒక్కసారి మాత్రమే ఏర్పాటు చేయగలిగితే ఆ సమూహాలు ఎలా ఉంటాయి అంటున్నాడు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనకి ఏవైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో మనకి ఇది చూడండి, ఇది ఈ డాట్ అంటే ఏదైతే డార్క్ ఎక్కువ చూడండి, ఈ 3 డార్క్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా అంటే మిగతాతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక గ్రూప్గా తీసుకోవచ్చు. అంటే సిమిలర్ గ్రూప్ తీసుకోవాలి. 3 అంటే 3, 6, 9 సిమిలర్గా కనిపిస్తుంది. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఈ 3, 6, 9 వేరే ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో 3, 6, 9 మనకి ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇందులో లేదు. సో సెకండ్ ఆప్షన్లో కూడా లేదు. ఒకవేళ మీకు అదే ఆప్షన్లో ఉందనుకోండి, ఒకటే ఆప్షన్ ఉందనుకోండి 3, 6, 9, సో ఇక్కడ రెండిట్లో ఉంది చూడండి, ఫస్ట్లో ఉంది, ఫోర్త్లో ఉంది 3, 6, 9, 3, 6, 9. సో ఇన్ కేస్ ఒకటే ఉంటే మీరు మిగతా చూడకండి, డైరెక్ట్గా ఆన్సర్ చేసి ఇమీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే రైట్, బట్ రెండో ఆప్షన్లో ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి 4, 8. ఓకే, ఈ 2, 4, 8 చూడండి, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2, 4, 8 ఇందులో మనకి ఇన్సైడ్ ట్రయాంగిల్ ఉంది, అవుట్ సైడ్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఇన్సైడ్ స్క్వేర్ ఉంది, మనకి అవుట్ సైడ్ ఇన్సైడ్ సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ ఇన్సైడ్ మనకి ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, అవుట్ సైడ్ ట్రయాంగిల్ ఉంది కదా, రైట్. అంటే ఈ 3 సిమిలర్గా కనిపిస్తున్నాయి. ఓకే రైట్, అంటే ఇన్సైడ్ ఒక ఎలిమెంట్ ఉంటే మనకి అవుట్ సైడ్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, రైట్. నౌ సో 2, 4, 8గా తీసుకోవచ్చు. 2, 4, 8. మరి ఇంకా మిగిలింది ఏంటి, 1, 5, 7 చూడండి. 1, 5, 7 ఎలా ఉంది మనకి, 1, 5, 7. ఇక్కడ 1, 5, 7లో జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ ఏదైతే ఫిగర్ ఉందో అవుట్ సైడ్ కూడా సేమ్ ఫిగర్ ఉంది చూడండి. 5లో కూడా అంతే, ఇన్సైడ్ ఫిగర్ అవుట్ సైడ్ ఫిగర్ సేమ్ ఉంది. 7లో కూడా అలాగే ఉంది. అంటే ఈ 3 సమూహాలుగా మనం తీసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది మనకి, సో 4th ఆప్షన్లో ఉంది. దట్స్ ఇట్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూస్ ద కరెక్ట్ ఫిగర్ దట్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో ఇక్కడ ఇన్కంప్లీట్ ఫిగర్ అంటారు దాన్ని. ఓకే, ఇన్కంప్లీట్ అంటే మనకి పూర్తి కాని ఫిగర్ అంటారు. సో దాన్ని మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫిగర్ని ఈ ఆల్టర్నేట్గా లైన్స్ వస్తున్నాయి చూడండి. ఇలా ఇక్కడ మళ్ళీ రాలేదు, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఇలా ఉంది, ఇక్కడ లైన్ వచ్చింది, ఇక్కడ ఇలా ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ లైన్ రావాలి కదా. సో ఆల్టర్నేట్గా రావాలి. అంటే ఇక్కడ లైన్ ఇక్కడ వచ్చింది 1, 2, 3, 4లో 4th ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ఫిగర్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా అది కంప్లీటెడ్ ఫిగర్ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో ఇలా మనకి నాన్ వర్బల్ సంబంధించిన క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ అని అడగడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం టాపిక్స్ నేను కవర్ చేశాను. అంటే అదేంటి సార్, స్టార్టింగ్లో 5 minutesలో కంప్లీట్ చేయొచ్చు అన్నారు, మీరు ఎంతసేపు టైం తీసుకున్నారు అని. నేను కాన్సెప్ట్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతి ఒక్క క్వశ్చన్లో ఎక్కడ అవసరమైతే అక్కడ లాజిక్స్ అప్లై చేశాను. అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ చూడగానే కొన్ని సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. మరి మీరు ఆ 5 minutesలోనే కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో లాజిక్స్ కానీ ట్రిక్స్ కానీ, సో ఎక్కడికక్కడ అంటే మనం ఇంకా ఏ విధంగా డిఫరెంట్ వేస్లో మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు అనేది, ఆ థింకింగ్ ఎబిలిటీ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆర్ఆర్బీలో క్వాలిఫై కావాలంటే మీకున్నది ఒకే ఒక ఆయుధం, అంటే ఈజీగా క్వాలిఫై కావాలంటే అది రీజనింగే. ఓకే, ఎందుకంటే 25కి 25 స్కోర్ చేసే సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు 1 year నుంచి కాదు 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం అనేది అసాధ్యమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ అలాంటివి కాబట్టి. ఓకేనా రైట్. సో అలాగే మనకి అర్థమెటిక్ కూడా భయపడకండి, అంటే మ్యాథ్స్ కాదు అని భయపడాల్సిన అవసరం లేదు. మీకు లెవెల్ 1 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాని మీద కూడా మ్యాక్సిమం ఫోకస్ చేయండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించిన కోర్సెస్ని ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా, ఆల్ ది బెస్ట్.